బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు పుష్పలీల గారు. మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఒక్క ఓటుకు అమ్ముకుంటే మనం అమ్ముకున్నట్టే. కానీ నేను విన్నానండి మీ వారికి చాలా 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 డౌట్లు ఎక్కువ అని. 16 years కే నాకు పెళ్ళయింది నాన్న. సో మా వారు అలా అనుకోకుండా రావడం, చూడడము, ఇంకా అలాగే కూర్చుండిపోవడం. చూపులు కలిసిన శుభవేళ. నేను మంచి సింగర్ని. ఏదో ఒక పాట. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నేనున్నానని అది భాగ్యము, అది స్వర్గము. ఒక 10,000 ఉంటాయా చీరల కలెక్షన్ మీ దగ్గర? గతంలో ఉండేది. 10,000 అంటే మామూలు విషయమా? ఎంతో 1,00,000, 1,50,000, 50,000 తక్కువ లేనిది కట్టుకోరంటే మీరు పట్టు చీర అసలుకి. ఇప్పుడు మీరు 33 సంవత్సరాలకే వచ్చేసారు కదా, మిమ్మల్ని మీరు అసలు ఎలా కాపాడుకున్నారు? మరి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మనం ఎంత జరిగి కూర్చున్నా వాడు మన బాడీ టచ్ చేయకుండా కూర్చోడు. వాడు డైరెక్ట్ బూతులు కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు కొంత మహాపురుషులు. నేనేం ఊరుకునేదాన్ని కాదు. ఎలా మాట్లాడతారు? నేను పక్క తెలంగాణ భాషలో పచ్చి బూతులు మాకు బాగా వచ్చు. ఆడు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే నేను ఆ లాంగ్వేజ్ లోనే ఆన్సర్ రిటర్న్ ఇస్తారు. మామూలుగా కాదు. ఏదైనా కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడగలదు పుష్పలీల, కానీ నోటి దురుసుంది అని దూరం పెట్టారు, సీట్లు ఇవ్వలేదు, పార్టీలన్నీ అనగదొక్కారు. ఇప్పుడు నోటి దురుసు ఎవరికి లేదు చెప్పు. ఇప్పుడు స్టిల్ ఉన్న వాళ్ళు మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. ఫస్ట్ లోనే ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు. ఇన్ని తెలిసిన వ్యక్తి ఇన్ని కండవలు మార్చకూడదని మీరు లేదా? పసుపు జెండా, కాషాయ జెండా, కాంగ్రెస్ జెండా, బిఆర్ఎస్ జెండా, ఏ జెండా వేయలేదు మీ మీద. రాజకీయాలంటే అబద్ధాలు మాట్లాడాలి, ఇంకోని మోసం చేయాలి, ఇవన్నీ నాకు నా ఫ్యామిలీ నుంచే నాకు రేలు కాబట్టి నాకు అది వంట పట్టలేదు. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? రెడ్డి సామాజిక వర్గం గురించి, రెడ్డి నాయకత్వం గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డిని విమర్శించింది మీరు కాదా? నేను ఒక మాట చెప్తా, రెడ్డిల్లో కూడా 4 రకాల రెడ్డిలు ఉంటాయి. మీకు తెలుసా? అది చెప్పండి, మీరే చెప్పండి. గుట్టాటి రెడ్డి, మొట్టాటి రెడ్డి, ఇంకా ఏమో ఉన్నాయి, 4 ఉన్నాయి. వాళ్ళ దాంట్లో కూడా ఇది వరకు 40 కూడా ఉన్నాయి. మోటాటి రెడ్లు అంటారు, పెడకంటి రెడ్లు అంటారు. ఫస్ట్ లో నేను కేబినెట్ మంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేది ఆ సాహసం ఎవరు చేయరు. ఆ కోటరీ మాట్లాడుతుందా? ఎవరు ఆ కోటరీలు? అప్పుడు ఇప్పుడు మీ పార్టీలో కోటరీ ఎవరు ముఖ్యమంత్రికి? మరి పుష్పలీల డబ్బు అనేది నా జీవితంలో దానికి ఎప్పుడు నేను ప్రాధాన్యత. గుండె మీద చేసుకొని చెప్పండి, ఎక్కడ ఓటాలలో నా చేయలేదు అని. 100%. ఓటాలు లేకుండా హైదరాబాద్ లో ఇన్ని ప్రాపర్టీస్ సంపాదించారా? నేను డబ్బులోనే పుట్టి పెరిగాను నాన్న, నాకు డబ్బుల మీద యావలేదు. అక్కడ చూసే డబ్బు ఇక్కడ చూసే డబ్బులు చాలా తేడా ఉంటుందండి. ఇది ఒకరిని హింసించి ఒకరి ఉసురు పోసుకున్న డబ్బులు కదా. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ అందరూ ఉసురు పోసుకున్నట్టేనా? పోసుకున్నట్టే, ఇంక్లూడింగ్ మీ పార్టీ ముఖ్యమంత్రి. నేనా ఎవరు లేడు, అందరూ ఉన్నారు. కవితను నడిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు అని ఒక టాక్ ఉంది. అది నాకు పెద్ద జోక్ అండి. ఇది వాళ్ళ ఇంట్లో సమస్యలు రాజకీయాలు బయటకు వచ్చి చేయడం ఏంటి? అసహ్యం ఉంది నాకు అది. అసలు ఆ సబ్జెక్ట్ అసలు వేస్ట్ అంటున్నాను నేను. ఆమె హీరోయిన్ల డ్రెస్ల మీద కామెంట్ వచ్చినప్పుడు కూడా మీరు కొంచెం విభేదించారు దాన్ని. ఇక్కడ శివాజీ గారికి ఏం సంబంధం అండి? అనసూయ కూడా ఒక కామెంట్ చేసింది, తనకు వచ్చిన సపోర్ట్ వల్ల నేను భయపడ్డాను, తన అన్న కామెంట్లకు కాదు. నాకైతే అది అనవసరమైన సబ్జెక్ట్ అనిపించింది నాన్న. మరి ఎందుకు ఖండించారు? శివాజీ గారు ఆయన సినిమాలో యాక్ట్ చేశారు. అందులో ఉండే వాళ్ళ గురించి కాకుండా నువ్వు అందరు జనరల్ జనాల గురించి చెప్పడానికి నువ్వెవరు అసలు? హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు పుష్పలీల గారు. నమస్తే అండి. నమస్తే. ఒక 25-27 సంవత్సరాలు అయిపోయి ఉంటుందా మీరు రాజకీయాల్లోకి వచ్చి? అంతేనా? 25 years అనుకుంటా. ఇంచుమించు అలానే మెయింటైన్ చేస్తున్నారండి. చెయ్యాలి కదా. కానీ సినిమా వాళ్ళే చేస్తారా?
రాజకీయ నాయకులు కూడా చేయాలని నన్ను చూసి ఎవరు చేస్తున్నారు అసలుకి? చేయరు చాలా మంది. ఒక 50% చేస్తారు కదా. తక్కువ డీకే అరుణ్ గారు ఉన్నారు, తక్కువ చాలా బాగా శారీస్ తక్కువ. గానీ అదే అంటున్నా, percentage తక్కువ. అంటే రాజకీయాలంటే ఇలా ఉండకూడదు, సినిమా వాళ్ళు మాత్రమే ఉండాలి అంటారు. కానీ ఈ రెండు జనాలు చూసారు. మీరు సెట్ చేశారా ఇది? నేను ట్రెండ్ మీరు సెట్ చేశారు అయితే? అలా ఉండాలి అంటాను నేను. ట్రెండ్ అంటే రాజకీయ నాయకులు కూడా లిఫ్ట్ రాజకీయ కేసుకోవచ్చు నాయకులు కూడా అందంగా ఉన్న వాళ్ళు, యంగ్ జనరేషన్ వస్తున్నారు, చాలా చేంజెస్ వస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీ అనేది స్టేజ్ వైజ్ గా మగవాడు మారినప్పుడు మన బాడీలో కానీ ఎన్నో చేంజెస్ వచ్చినా కూడా మనం మన మీద కేర్ తీసుకుంటూ మనని చాలా మంది చూస్తుంటారు కదా, టాప్ టు బాటమ్ మనని అబ్జర్వ్ చేస్తారు, ఇంకా లీడర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. సో మనం అతి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, అలాగే ఉండాలి అనేది నా పద్ధతి. సో అట్లయితే చాలా మాట్లాడుకోవచ్చు, మేడం ఓపెన్ అయ్యారు కాబట్టి. కానీ రాజకీయ నాయకులు కూడా లిప్స్టిక్ వేసుకోవచ్చు, మంచిగా పట్టు చీరలు కట్టవచ్చు, మంచి హై హీల్స్ వేయొచ్చు, కొప్పులు పెట్టవచ్చు, మంచి బ్రాండెడ్ వాచీలు, డైమండ్ గాజులు, అదే అన్ని వెయ్యొచ్చు అనేది ట్రెండ్ సెట్ చేశారు. గ్లామరస్ గా ఉండాలి అంటాను. ఇప్పుడు రాజకీయం అంటే నాన్ గ్లామరస్ ఏం కాదు కదా. సినిమా వాళ్ళకి ఒక్కరికి గ్లామరస్ కాదు, వాళ్ళ ఫీల్డ్ ఏంటంటే గ్లామరస్ గా ఉన్నంత వరకే వాళ్ళకి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అందుకని వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది. మేము రాజకీయ నాయకులం ఏంటంటే ఎలక్షన్ ముందు ఒక స్టైల్లో ఉంటారు కొంతమంది, ఎలక్షన్ అంటే ప్యాటర్నే చేంజ్ చేస్తారు కొంతమంది. ఆ ఎలక్షన్ లో పల్లెటూరు పోయేటప్పుడు 400-500 చీరలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు పేరు చెప్పనులే. అప్పుడేమో అతి బీదగా నటించే వాళ్ళు, అన్ని పార్టీలో ఉన్నారు. మీరు అన్ని తిరిగి వచ్చారు? అన్ని తిరిగాను. ఇప్పుడే నేను ఎవడు జాగిరి కాదు కదా, ఎవడు పేటెంట్ రైట్ నేను గుంజుకోలే కదా. వాళ్ళన్నా పవర్ కోసం పోయారేమో, నేను పవర్ కోసం పోలేదు కదా. నేను ఎప్పుడు పోయినా అధికారం లేని పార్టీలు ఎప్పుడే వెళ్తాను. మీరు ఎప్పుడు 400-500 చీరలు కట్టుకొని బేదరికంగా వెళ్ళి అడగలేదా? ఎప్పుడు పట్టు చీరలే మీరు కూడా? నేను ఎప్పుడు కట్టుకున్నా నా లెవెల్లో, నేను లెక్చరర్ని బేసికలీ, నాకు ఇంట్రెస్ట్ గ్లామరస్ గా కనపడాలి అని. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో నుంచి నేను గ్లామరస్ క్వీన్ని. స్పెషల్ గా మా ఫాదర్ కి నా కోసమే ఆ రోజుల్లోనే మంచిగా, అంటే నా కూతురు ఇలా ఉంటదని నా కోసమే డ్రెస్సింగ్ టేబుల్ చేయించిన రోజు అంటే మీరు ఊహించండి. సంపన్న కుటుంబం. నాకు లావిష్గా అప్పుడే నా స్కూల్కి వెళ్ళడమే నేను కార్లో వెళ్ళేదాన్ని. పట్టు లంగాలు అంటే ఈ పండుగలు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ అన్ని రకాలుగా కొత్త బట్టలు వేసుకున్నది నేను ఒక్కదాన్ని మా ఇంట్లో. అది కూడా పట్టు చీరలు, పట్టు లంగాలు. ఇంకా నేను రాజకీయాలు వచ్చిన తర్వాత ఈ సడన్ గా చేంజెస్ లైఫ్ లో వచ్చినప్పటికి కూడా నేను ఉన్న దాంట్లో చాలా డిగ్నిటీగా మెయింటైన్ చేయడం అనేది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతున్నాను. పుష్పలీల అంటే గుర్తొచ్చేది పెద్ద బొట్టు, అందమైన పట్టు చీర, చాలా కలర్ఫుల్ గా, బ్రైట్ గా, అండ్ వీ నెక్, హై నెక్, కాలర్ నెక్ బ్లౌజ్. సో ఇదేంటి అంటే ఇలా ఉండాలి అని మీ హస్బెండ్, మీ నాన్నగారు? రాజకీయాల్లో ఏంటంటే అన్ని రకాల వాళ్ళు చూస్తూ ఉంటారు మన కళ్ళతో, ఒక్కొక్క కళ్ళు ఒక్కోలాగా ఉంటాయి కాబట్టి బాడీని ఎప్పుడు కూడా దాచిపెట్టుకుంటే మంచిది అనేది ఒకటి ఉంటుంది డెఫినెట్ గా. పర్సనల్ కూడా మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే మొక్కలు వేసేటప్పుడు వంగాలి, లేకపోతే రకరకాలు ఉంటాయి, కార్యక్రమాలు కంఫర్ట్ ఉండదు, కంఫర్టబుల్ ఉండదు. ఇదైతే ఏమైనా పక్క జరిగినా మనకు పెద్ద ఫీల్ అవ్వం అట్లా అని. అంటే నేను అలా స్టెట్ చేసుకున్నాను, ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. యాక్చువల్ గా డ్రెస్ అనేది మెయిన్ అండి. ఆడవాళ్ళని చూడంగానే ఒక అభిప్రాయం కలిగేది, ఒక మంచి అభిప్రాయం కలిగేది. చీరలో ఉన్న సహజ సిద్ధమైన అందంతో పాటు చూడంగానే ఒక మంచి అభిప్రాయము డ్రెస్ తో ఉంటది అనేది నేను బాగా నమ్ముతాను. అలానే మనం ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకోమని కాదు, నేను వేసుకుంటాను, కానీ కంఫర్ట్స్ ని బట్టి వేసుకుంటాను. బస్ ట్రావెల్ కి వెళ్ళినప్పుడు చుడిదార్ పైజామాలు వేసుకోవడం, అది కూడా కాలర్ అండ్ నెక్ లోనే వేసుకోవడం, అంటే కంఫర్ట్ కోసం వేసుకుంటాను. కానీ ట్రెడిషన్ గా ఎక్కువగా చీరలోనే, అమెరికా వెళ్ళిన మీరు చూశారు నన్ను, అవును, చీరలోనే కనపడతాను. కలిసాం. అవును. ఎంతో 1,00,000-1,50,000 తక్కువ లేనిది కట్టుకోరంటే మీరు పట్టు చీర అసలుకి తప్పండి. అది ఎవరైనా అనుకుంటే వాళ్ళ దృష్టిలో కంచి పట్టు చీర, గద్వాలు, పట్టు చీర కూడా చాలా స్మూత్ ఉండాలి, ఆమెకి ప్యూర్ పట్టు ఉండాలి, సిల్క్ మిక్స్ అవ్వకూడదు. ఆ రేంజ్ చీర అయితేనే కట్టిద్ది పుష్పలీల అనేది ఒకటి ఉంటుంది. నా సెలక్షన్ చాలా బాగుంటుంది అన్న, చీప్ అండ్ బెస్టే ఉంటాయి, నాకేం పెద్ద లేదు. ఒకసారి ప్రతిభా భారతి గారి పేరు చెప్పాలో చెప్పకూడదు తెలియదు, కానీ నేను ఒకరోజు మంత్రిగా కొత్తగా అయినప్పుడు హౌస్ లో వచ్చాను. మేడం నన్ను సడన్ గా పిలిచారు. ఎందుకు పిలిచారో, నేను కొత్తగా కదా, మాకేమైనా మిస్టేక్ అయిందేమో అనుకో నేను వెళ్ళాను. స్పీకర్ అప్పుడు స్పీకర్ గారు ఆవిడ. నేను వెళ్ళేసరికి ఏమ్మాయి నువ్వు చీరలు ఎక్కడ కొంటావు అనేది షాక్. నేను ఏంటి మేడం నేను కట్టుకునే చీరలు మీకు నచ్చడం ఏంటి, మీరేమో పవర్ లూమ్స్ లో డైరెక్ట్ లూమ్స్ నుంచి తయారు చేసుకుంటారు మీరు ఓన్ గా తెలుసు నాకు అని అంటే, ఏమో అది ఏమన్నా కానీ నీ చీరలు భలే ఉంటాయి, ఎంత టైం తీసుకుంటావు అని. మేడం 10 నిమిషాలే తీసుకుంటాను నేను చీర సెలక్షన్కి.
ఎంత మంచి చీరైనా ఎంత బడ్జెట్ అయినా పెద్ద ఎక్కువ బడ్జెట్కి పోను, మినిమం బడ్జెట్లోనే కట్టుకుంటాను నేను. మరి జ్యువెలరీ వేసుకోరు పెద్దగా. అది ఇష్టం ఉండదు నాకు. ఓకే. అది ఎవరైనా కొంటున్నారు, బంగారం కొంటున్నారంటే నేను అనుకుంటాను అసలు ఆడి బతికించడం కోసం బంగారం కొంటున్నాం అంటాం. ఓకే. అంతే కదా, 27-30% వాడికి ఇచ్చేస్తున్నాం కదా ట్యాక్స్ అని, జిఎస్టీ. ఇప్పుడు ఈ హైనెక్ వేస్తారు కాబట్టి జ్యువెలరీ వేసినా కనిపించదు, వేస్టే. దానికి అందం కూడా రాదు. ఓకే. టాప్స్ వేసుకుంటాను, గాజులు, రింగ్స్ అంతవరకే ఉంటాయి. అవి కూడా పెద్దగా మార్చను. ఓకే. వాటి మీద కూడా పెద్ద ఎంతసేపు చీరలు టార్గెట్ నాకు. ఓకే. ఏ ఊరికి వెళ్ళినా ఒక చీర కొనుక్కోవాలి, అది తక్కువదా ఎక్కువదా, ఒక చీర కొనుక్కుంటే ఆ తృప్తి వేరు. ఓకే. ఒక 10,000 ఉంటాయా చీరల కలెక్షన్ మీ దగ్గర? ఏవో గతంలో ఉండేది, ఇప్పుడు అన్ని మళ్ళీ పాత 10,000 అంటే మామూలు విషయం. 10,000 ఏం లేవు కానీ ఒక 5,000 అయినా ఉండేవి. ఇప్పుడు రాను మళ్ళీ అన్ని పట్టే అన్ని పట్టి ఉండవు, మిక్స్డ్ ఉంటాయి. అవన్నీ తీసేసానులేండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ స్టాక్ చేయాలని ఇప్పుడు నిన్నటి నుంచి అనుకుంటున్నా. ఓకే. అంటే పాతవి ఉన్నాయి కదమ్మా, అవన్నీ కట్టలేం కదా ఇప్పుడు. మళ్ళీ లేటెస్ట్ పట్టే మంచి ప్యూర్ కదా. అప్పో ఒరిజినల్. ఇప్పుడు అదంటే ₹1,00,000 పెట్టినా కూడా రాదమ్మా ఆ చీరలు ఇప్పుడు మా దగ్గర ఉన్న చీరలు. ఓకే. అవి అలా మెయింటైన్ చేయాలంతే, అది దాచిపెట్టుకోవాలంతే తప్ప ఇంకా వాటిని వాడట్లేదు. ఓకే. టీడీపీలో మీ ట్రెండ్ సెట్టర్స్ అంటే డిఫరెంట్ స్టైల్. ఒకటి నన్నపనేని రాజకుమార్ గారు, ఆమె కట్టుబొట్టు, ఆమె గాజులు విధానం, అదంతా ఆమెను చూసి అలా గుర్తుపడతాం తెలియని వాళ్ళు. అంటే ఆవిడది కొంచెం ఏంటంటే ప్రతి చీరకు మ్యాచింగ్ చేసుకుంటారు మేడం. అవును. నేను అలా లేదు, నేను పెద్దగా గాజులు మార్చడం అలాంటిది ఏమి ఉండదు. చీర కొత్త చీర కట్టుకున్నానా లేదా, ప్రోగ్రామ్కి వెళ్తున్నా, ఇదే నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది, ఇప్పుడు అంతే. ఓకే. కానీ రాజకీయాల్లో ఒకటి ఉంటుంది, చాలా అణిగిమణిగి ఉండాలి, పెద్ద రిచ్ కనపరచకూడదు, లావియస్ లైఫ్ అని అనిపించకూడదు. కార్యకర్తలు చూసినా లేకపోతే ఓటర్స్ చూసినా మనల్ని దూరంగా అసలుకి మనం చూసే విధానం కూడా వాళ్ళు మనలాగే ఉన్నారే, సాదాసీదాగా ఉన్నారే, మామూలు చీరలే కట్టుకున్నారు, మామూలు బట్టలు వేసుకున్నారు అనేలాగా ఉండాలి అని బయట చెప్తుంటే నేను వింటమే కానీ మంచి మంచి వాచ్లు పెట్టుకోకూడదు. మారిపోయారు మీరు అంటే 30 సంవత్సరాల క్రితం ఇలా ఉన్నారంటే మీ అంటే చంద్రబాబు గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, లెక్చరర్ కదా, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఎలా అసలుకి మీరు చూడండి, అప్పుడు ఫొటోస్ కూడా నావి ఉంటాయి, మీకు తెలుస్తాయి. ఎక్కడన్నా కూడా నేను డిగ్నిఫైడ్ గా ఉన్న చీరలు, మరీ కాకుండా చూడడానికి కంచిపట్టు, ఎక్కువ గద్వాలు, కంచిపట్టు ఇవి చాలా ఇష్టం నాకు. ఇప్పటికైనా గద్వాలు చాలా ఇష్టం నాకు. అట్లాంటి డీకే అరుణ గారు మరి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాక్సెప్ట్ చేశారా? లేదు, జనాలు మారాయి. అందరూ అలా ఉండాలి, బీదత్వంలో చూపించుకోవాలి, కోట్లు ఉంటాయి వెనకాల. కానీ యాక్టింగ్ చేయడం కోసమని ఆ పూటకు వేసుకొని ఏదో ఓటర్స్ ఎలక్షన్స్ టైంలో వెళ్తారేమో కొంతమంది, కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు. కొంతమంది ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి అనేది నా పద్ధతి. రేవంత్ రెడ్డి గారి స్టైల్. ఇప్పుడు పదవి ఉంటే ఒక రకంగా, పదవి లేకపోతే ఒక రకంగా ఉండడం కూడా నాకు నచ్చదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు నేను అలాగే ఉంటాను. చాలా మంది నన్ను అప్రిషియేట్ చేస్తారు, ఏ మాత్రం కూడా తగ్గలేదు మేడం, మీరు అలాగే మెయింటైన్ చేస్తున్నారు. పవర్ ఉంటేనే చాలా ఎక్స్ట్రాలు ఉంటాయి మనుషులకి, పవర్ పోయిన తర్వాత కొంచెం అన్ని రకాలుగా అవి కనపడతారు. దాంతో ఏం సంబంధం? మన పుట్టుక నుంచి వచ్చేటప్పుడు అన్ని తీసుకొని వచ్చామా? పవర్ కూడా అంతే కదా, అది అంతే. ఎవరు పర్మనెంట్ రాజులుగా ఉండరు. రాజులే లేనప్పుడు ఈ డెమోక్రసీలో ఎవడు ఉంటాడు? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు రాజకీయం. సో అందుకని మనం ఎలా ఉండాలి అనేది మన చేతిలో ఉన్నది. అది ఎవరు మనం నిర్దేశించిన అవసరం లేదు, ఎవరు మనం కమాండ్ చేయడం అవసరం లేదు. ఓకే. ఓకే. సో రాజకీయాల్లో భాగంగా చాలా మంది తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి ఊరికే ఒక 5 minutes మీ అందరి కోసం అసలుకి ఉండాలి. ఆడపిల్ల అంటే అందంగా కనపడాలి. అవును. అలా అని చెప్పి రాజకీయాల్లో మళ్ళీ ఇంకో డేంజరస్ కూడా ఉంది. అందంగా ఉన్న వాళ్ళు వచ్చిన ఇప్పుడు ఇంకా యంగ్ అమ్మాయిలు వస్తున్నారు, అవును, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలనేది కూడా కొంచెం తెలుసుకొని ఉండే వచ్చారు. ఇప్పుడు అంత ఏం లేదు, అమాయకత్వంగా ఏం లేరు పిల్లలు. మా అప్పుడు చాలా కొంచెం ఉండేవాళ్ళు, అంటే రాజకీయంలో ఆడవాళ్ళు. 33 సంవత్సరాలకి వచ్చేసాను కాబట్టి ఎలా కాపాడుకున్నారు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. అసలు వాళ్ళకి ఇంకా ఏం ఉండదు, ఇంకా వాడి ఇంట్లో పెళ్ళాం, వాడి అమ్మ తప్ప ఇంకా మిగతా వాళ్ళంతా ఏదో లే అన్నట్టుగానే బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా చాలా పాలిటిక్స్ ఇంకా వరస్ట్ అంటే మనం ఎంత జరిగి కూర్చున్నా వాడు మన బాడీ టచ్ చేయకుండా కూర్చోడు. వాడికి అదొక పరమానందం వాడికి. ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొంచెం నేను ఇబ్బంది పడ్డాను, కానీ తర్వాత అనిపించింది, మూర్ఖడా, నీకు తగులుతుంది ఆ శాపం, పాపం నాకేం లేదనుకో, దేవుడు అనుకుని నేను అలా అనుకుని కూర్చొని ఇబ్బందికరంగా నా పరిస్థితులు ఎదుర్కొన్నాను. నేను చాలా ఎదుర్కొన్నాను, ఇప్పుడు ఎదుర్కొంటున్నారు అమ్మాయిలు. ఇప్పుడు జనరల్ గా అమ్మాయిలు వెళ్తూ ఉంటే కూడా వెనాలు ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి నడవాలన్న సెన్స్ కూడా ఉంటది అమ్మాయిలు కదా అని. అట్లాంటి ఒకరు కొంతమంది కామెంట్ చేశారు, అలా అనే వాళ్ళు రాజకీయాల్లో రాకూడదు, ఇంట్లో ఉండాలి, అన్ని తగిలించుకొని అలాంటి అన్ని ఉంటాయని తెలుసుకొని రావాలి. ఇలాంటివి ఉంటాయని వద్దు అని అనుకునే వాళ్ళు రాకూడదు. ఎందుకు? రాజకీయాల్లో కూడా ఉంది, సినిమాల్లోనే కాకుండా. అయ్యి బాబోయ్,
అదంటే ఆ అమ్మాయి ఏదో బయట తీశారు కొంతమంది, కానీ అంతకన్నా వరస్ట్ అక్కడ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి. అసలు స్త్రీకి ఎక్కడ లేదు చెప్పండి. ఓకే, కానీ ఈ రెండు బాగా జనానికి కనిపించే రెండు కనపడిన ఎన్నో ఉన్నాయిగా. అది ఓకే, దాని గురించి ఆ. మాట్లాడుకోరు పెద్దగా. పనికొడవు అంటే బాగా- కనపడవు కాబట్టి. అది రంగుల ప్రపంచం, ఇదేమో అమ్మో ఇది డేంజర్ ప్రపంచం. ఇది డేంజర్ అంటే అంటే ఇక్కడ రాజకీయాలంటే ఏం లేదు కదా, కుర్చీ కోసం ఏమన్నా తప్పులు చేయొచ్చు అనేది. రాజకీయం అంటే నీతి లేనితే కదా. ఓకే ఓకే రాజకీయాల్లో నీతి వెతకడం అనేది నాలంటూ పిచ్చోళ్ళు ఏమనంటే గొంగల్లో వెంట్రుకలు వెతుక్కున్నట్టే. ఓకే, నేను అలాగే వెతుక్కొని అనుకున్నాను అనుకోండి, నీతిని వెతుక్కున్నాను. కానీ అది నీతి దొరకదని తెలిసిన తర్వాత ఇక ఇది ఇంతే, నేనుగా ఉండేది నేను ఎంతవరకు చేయగలను అంతవరకే టచ్ చేశాను నేను. అంటే ఈ టచ్ చేయటం వరకేనండి, ఏమన్నా ఇబ్బందులు పెట్టి కమిట్మెంట్లు పదవుల కోసం? చాలా ఎక్స్ట్రీమ్ గా స్టెప్లు కొన్ని వేసినప్పుడు కింది నుంచి కానీ అధికారుల నుంచి కానీ సపోర్ట్ రాకపోవడాలు కానివ్వండి, లేకపోతే పార్టీలో కొంత సీనియర్స్ నుంచి ఒత్తిడిలు రావడం కానివ్వండి, లేకపోతే పురుష ఆధిక్య సమాజం కాబట్టి ఈమెకేం తెలుసురా అనుకుని మాట్లాడే వాళ్ళు, డైరెక్ట్ గా నన్ను బూతులు తిట్టిన వాళ్ళు, డైరెక్ట్ బూతులు కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు కొంత మహాపురుషులు. మొహాన అంటే నీకేం తెలుసులే మూసుకో ఇలాంటి అన్న వాళ్ళు. అంటే వాళ్ళ కొద్ది కుల అహంకారాలతో కొంతమంది మాట్లాడితే, స్త్రీ అనే దాంతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేం ఊరుకునేదాన్ని కాదు, నేను టిట్ ఫర్ టాట్ వెంటనే నేను రివర్స్ అయిపోయి వాళ్ళని ఎదుర్కొన్నాను. కాబట్టి ఎలా మాట్లాడతారు? నేను పక్క తెలంగాణ భాషలో పచ్చి బూతులు మాకు బాగా వచ్చు. ఆడు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే నేను ఆ లాంగ్వేజ్ లోనే ఆన్సర్ రిటర్న్ ఇస్తారు, మామూలుగా కాదు. ఇక వాడు ఇంకోసారి రావాలంటే వాడు ఆలోచించుకోవాలి, నా గురించి మాట్లాడాలి అంటే. కొట్టిన సందర్భాలు ఉన్నాయా? చాలా సార్లు ఉన్నాయి. చాలా పెద్ద నాయకులు నాయకులు కొట్టలేం కానీ ఒక లిమిట్ వరకు ఉండి వాడు స్థాయి చాలా జరిగాయి. చాలా మంది నేను ఉద్ధరించానులేండి. ఒక రకంగా చెప్పాలంటే వాడికి ఏ రకంగా ఉద్ధరించాలో ఆ రకంగా ఉద్ధరించాను నేను. అందుకే అంటారు అమ్మో పులి పుష్పలి లెక్క, అమ్మో టైగర్ రా బాబు పోకూడదురా అంటాడు. అంటే నేను యథార్థవాదిని ఫస్ట్ ఆఫ్ ఆల్. యథార్థవాది అంటే లోక కంటకే, ఉన్నది ఉన్నట్టు అన్నది, కుంటోడు అనకూడదు కదా. కానీ మనం అనేదాంట్లో కొంచెం పాష్గా అనాలి. కానీ మనకు బాగా కోపం వచ్చినప్పుడు ఆ తిట్టండిలో పాష్నెస్ వెతుక్కుంటావా లేకపోతే హార్ష్గా అనేస్తావా? మీరే చెప్పండి. అంతే కదా, మనం హార్ష్గా వస్తుంది. అంత మాత్రాన ఆవిడ ఇలాంటిది అలాంటిది అనుకుంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం పట్టించుకునేదాన్ని, ఇప్పుడైతే ఇంకా లేదు. నేను నా దగ్గరికి ఎవరు రాకూడదు, వచ్చినా వాడు సరిగ్గా ఉండాలి. నన్ను కెలికారా వాడు అయిపోయాడు. కానీ రాజకీయాలలో అణిగిమణిగి ఉండాలి, అలా ఉంటేనే పేరు ప్రఖ్యాతులు పదవులు అంటారు కదా. మీరు రావటమే రెడ్ కార్పెట్, మీకు రావటమే నక్కతోక దొక్కొచ్చింది పుష్పలీల. ఎమ్మెల్యే అయిపోయింది, మంత్రి అయిపోయింది. అవును, అది కూడా 15 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎగరేసిన ఇబ్రహీంపట్నంలో మీరు గెలిచారు. అంటే మీ హవా నడిచిందంటారా లేకపోతే చంద్రబాబు గారు వేవ్ నడిచిందంటారా? ఆ టైంలో రెండు అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ బెల్ట్ మా ఒకటి. రెండవది అది నక్సలైట్లు ప్రాంతం. అక్కడ రాచకొండ దళం అనేది మా దగ్గర షెల్టర్ ప్లేస్. అది ఎవరు సాహసం చేయరు అక్కడ. కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే వాళ్ళకి కొంచెం దగ్గర రిలేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్ప వేరే జెండా అక్కడ ఎగరలేదు అసలు. అయితే ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సిపిఎం వాళ్ళతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బీజేపీతో అలయన్స్ వచ్చారు. అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ కూడా ట్రయాంగిల్లో ఉంది. ఎప్పుడు జనాలలో మా నియోజకవర్గంలో ఎప్పుడు అపోజిషన్ వాళ్ళకే ఇస్తామా, ఈసారి మన పార్టీ వాళ్ళకి ఇచ్చుకుందామని వాళ్ళు అడగడం ఒకటి. అనుకోకుండా నేను అత్తగారు ఊరు నాది అక్కడే అవ్వడము, క్యాండిడేట్స్గా చదువుకున్నామని నేను అవ్వడం, అప్పుడే కృష్ణమాదిగతో నేను ఉద్యమం చేయడము, ఆ ఇబ్రహీంపట్నంలో నేను గెస్ట్ మామూలుగా అక్కడే మెయిన్ చౌరస్తాలో మా ప్రోగ్రామ్ ఉండడము. తర్వాత ఇలాంటి అన్ని సంఘటనలన్నీ బాగా నాకు దేవుడిచ్చిన వరమే అనుకో, అలా బ్లెస్సింగ్స్ అనుకోండి, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అనుకో. కోఆర్డినేషన్ వాళ్ళు కూడా కొంచెం కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారితో చెప్పడము. దేవేంద్ర గౌడ్ గారు ఆ రోజు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు పార్టీకి. సో సరే ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఒక 30 మందిలో నేను అక్కడ నుంచి రావడం, సెలెక్ట్ అవ్వడం, అలా ఊరికనే వేశాను అంతే. మా వారికి అయితే రాజకీయాలు ఇష్టం లేదు. పెళ్ళైంది అప్పటికే నేను 16 yearsకే నాకు పెళ్ళయింది నాన్న. అంత ఎర్లీగా చేసుకున్నారా? బాల్య వివాహం అనుకోవచ్చు, అది ఎట్లాగా అనుకోవాలి. తెలంగాణలో కల్చర్ అంతే కదా. పెద్ద అమ్మాయి అయితే పెద్ద ఫంక్షన్లు చేసేసి మా అమ్మాయి పెద్ద అమ్మాయి అయిపోయింది అని ఫంక్షన్ చేస్తాం. అవును, ఇప్పటికి ఆ ట్రెండ్ చాలా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో ఎందుకు అంటే అమ్మాయిల్ని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకుంటే రేపొద్దున సమాజంలో జరిగే అన్ని రకాలు ఎందుకు ఎదుర్కోవడం, తొందరగా పెళ్లి చేసి అటు తల్లిదండ్రుల బాధ్యత, ఈ అమ్మాయి కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఫ్యామిలీని చూసి ఇచ్చేవాళ్ళు. అలా పెద్ద ఫ్యామిలీస్ కదా, 8 మంది పిల్లల్లో సంతానం అన్నప్పుడు మరి పేరెంట్స్ కి బాధ్యత ఉంటుంది కదా. నేను రెండో అక్క, పెద్ద అమ్మాయి సంధ్య థియేటర్ ఓనరు. ఆ తర్వాత మా అక్క వాళ్ళది. ఆ తర్వాత మా రెండో దాని నేను. సో ఆమెకైనా తక్కువ గ్యాప్ లోనే నాకు కూడా సెట్ అయిపోయింది.
సో మా వారు అలా అనుకోకుండా రావడం, చూడడము, ఇంకా అలాగే కూర్చుండిపోవడం, ఓకే అయిపోవడం, 10-15 చూపులు కలిసిన శుభవేళ. అలా అయిపోయింది. సో ఆయనకు ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిని అడిగాను అనుకో, నీకు హస్బెండ్ ఎలా ఉండాలనేది నేనేమో సినిమా పిచ్చిదాన్ని, సినిమాలు బాగా చూసి హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని నేను ఒక హీరోయిన్ లాగా ఊహించుకొని ఇలాంటి డ్రీమ్స్ లో ఉండేదాన్ని నేను. నేనంటే స్కూల్కి పోవడం తక్కువ, సినిమాలు చూడడం ఎక్కువ నేను. ఓకే. అలాంటిది నాకు భర్త అనేది ఒక ఇమేజ్ ఉండింది నాకు, అలాగే తనకు కూడా ఉండిండొచ్చు. సో ఆయనకి తెల్లగా ఉన్న అమ్మాయి కావాలి, గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయి కావాలి, ఉద్యోగస్తురాలు కావాలి, ఆయనకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. కలర్ తక్కువ అని ఫీల్ అవ్వలేదు ఆయన? కాదు అన్నాడంట, కలర్ తప్ప మిగతాదాన్ని చూస్తే ఇంకా నేను లేవలేకపోయి కూర్చుండిపోయినాడు. అలాగే జనరల్గా అలా అమ్మని బయట చెప్పి అన్నాడంట, నేను 10 నిమిషాల్లో నేను బయటకు రాకపోతే అమ్మాయి బయటకు వచ్చేస్తే అమ్మాయి నచ్చలేదు అనుకొని వెళ్ళిపోదాం, నేను 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు లోపల ఉన్నానంటే నాకు అమ్మాయి నచ్చిందని అనుకోమ్మా అని చెప్పి వాళ్ళని బయట పెట్టేసి ఈయన లోపలికి వచ్చి. ఆ రోజుల్లో కూడా ఎంత జరుగుతుంది? అయ్యో మామూలుగా కాదు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రూమ్ లో 15-20 నిమిషాలు పంపించారు. అందరి ముందే నాన్న కూర్చుండిపోయాడు ఆయన. నేనేం తక్కువ, మా వాళ్ళ దాంట్లో నేను ఎవరు చెప్పుకున్నా, ఇది మీడియాలో చెప్పుకున్నా అని లేదు. నేను ఆమె బ్లాక్ బ్యూటీ, నేను స్కూల్లోనే నాకు బ్లాక్ బ్యూటీ అనేవాళ్ళు. ఓకే. సో మా కమ్యూనిటీలోనే నేను ఇప్పుడు కూడా ఎగ్జాంపుల్ గా చెప్తాను, స్కిన్ అది కూడా ఒక బ్యూటిఫుల్ కలర్ అండి, అందరికి ఎవరు దేవుడు అది. అదే అందరూ కాదు, ఇప్పటికి కూడా సంబంధాలు చూడకపోతే ఎలా ఉండాలి అమ్మాయి అంటే ఆ పుష్పలాగా ఉంటే చాలా అని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా స్టిల్. అంటే కలర్ అనేది ఇక్కడ నాకు రాలేదు, చాలా అందంగా ఉంటది మలేషియా కూతురు అని. మా వారు వచ్చి చూసారు, ఓకే అయిపోయింది, ఇంకో సంబంధం వచ్చింది సేమ్ డే. ఓకే. మా నాన్న లేదండి అమ్మాయికి అయిపోయింది, మేము ఒకటే సంబంధం చూపిస్తాం, మా పెద్ద అమ్మాయికి అలాగే ఓకే అయిపోయింది, పాపకు కూడా అంతే, నేను వేరే వాళ్ళకి చూపించమంటే ఏవండి మీ అమ్మాయి గురించి చాలా విన్నామంటే మేము ఒకసారి కులం కదా కనీసం టీ అన్ని ఇప్పించండి అమ్మాయితోటి, మేము చూసి వెళ్తామన్నారు వాళ్ళు. నో అని చెప్పి నాన్న పంపించేశారు. అట్లా షార్ట్ టైంలోనే పెళ్ళి అనేది ఏదైతే నేను ఊహాత్మకంగా హీరో ఇలా ఉండాలి హస్బెండ్ అని ఆ ఊహలకి అతీతంగా ఉండాల్సింది కాకుండా ఆల్ ఆఫ్ సడన్ గా అన్ని సినిమా రీల్ ఫస్ట్ వచ్చిన ఆయన మీ మనసును దోచుకుని వెళ్ళిపోయాడు. నా మనసుకి ఏం లేదు, మనసా ఏది 16 years లో ఏ మనసు ఉంటది, మనం సినిమాలో చూసిన హీరోయిన్ లాగా ఊహించుకొని ఉండేవాళ్ళం మనం. కదా మా వారు చాలా అందగాడే, ఎందుకంటే ఆయన వైట్ కలర్, చాలా కాంట్రాస్ట్ కలర్, ఒక మారోడి లాగా ఉండేవాడు, హైట్, పర్సనాలిటీ చాలా అందంగా ఉండేవాడు. ఇంకా ఆయనకి నన్ను చూసినాక మరి ఆయన తెల్లగుంటానన్నా, నన్ను చూసిన తర్వాత మరి ఆయనకి ఏమైందో ఆయన అలాగే కూర్చుండిపోయారు. అలా అంతా ఎంత 10-15 days లోపలే పెళ్లి పెట్టేసుకోవడం జరిగిపోయింది. అంటే నా ఫ్రెండ్స్ కూడా తెలియదు, నా చుట్టుపక్కల కూడా తెలియదు పెళ్లి సెట్ అయిపోయింది. 20 లోపు పిల్లలు కూడా పుట్టేసి ఉంటారు. 19 years లోపల ఇద్దరు పుట్టేశారు, బాబు పాప. మా వారికి బ్యాంక్ మేనేజర్ గా పోస్టింగ్ పరిగిలో ఉండేవాడు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో. ఫస్ట్ పోస్టింగ్ అక్కడే కాబట్టి నేను అక్కడే వెళ్ళిపోవాల్సి వచ్చింది పెళ్లి అవ్వగానే. సో పిల్లలు ఇద్దరు అక్కడ వికారాబాద్ పరిగిలోనే ఇద్దరు పుట్టారు, అంటే హైదరాబాద్ పుట్టారు కానీ ఉండడం అక్కడ. తర్వాత వికారాబాద్ ట్రాన్స్ఫర్, అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాం. తర్వాత బాబు పాప వాళ్ళందరూ సుజాత స్కూల్లో గన్ఫౌండరీలో చదువుకున్నారు. ఆ లోపల నేను ఓపెన్ యూనివర్సిటీ చదువుకోవడం. సో డిగ్రీ ఎంఫిల్ అంతా చేసేసారు. ఇంకా ఓపెన్ యూనివర్సిటీ అక్కడ 2 ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక పీజీ ఎంట్రన్స్ రాశాను. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 2 సంవత్సరాలు మళ్ళీ, అంటే నేను కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేశాను. కానీ నేను విన్నానండి మీ వారికి చాలా 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 డౌట్లు ఎక్కువ అని. మామూలుగా కాదు, ఎక్కువ చాలా ఎక్కువ. మరి రాజకీయాలలో మరి మీరు అన్నట్లుగానే వాడు అట్లా నెడతాడు, ఇట్లా నెడతాడు, అక్కడ టచ్ చేస్తాడు, ఇక్కడ టచ్ చేస్తాడు మీరే అన్నారు. అవును. మీ వారికి మీకు ఎప్పుడు విభేదాలు రాలేదా? నువ్వు రాజకీయాల్లో ఇంత లేట్ గా వస్తున్నావు, వాళ్ళతో ఎక్కువ తిరుగుతున్నావు, వీళ్ళతో ఎక్కువ ఉంటున్నావు? రోజు ఉండేది. ఇంకా అది అంటే ఇక తప్పదులే, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకి ఉంటుంది కదా. తన అనుకున్న తన పెళ్ళాం తనకు వరకే ఉండాలి అనుకునే మెంటాలిటీ తెలంగాణ వాళ్ళది మరి ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ లేండి. ఆంధ్ర వదిలేస్తారని కాదు కానీ కొంచెం లిబర్టీ ఉంటది అమ్మాయిలకి. ఇప్పుడు చూడండి వచ్చిందండి డిఫరెంట్ ఉంది, నేను చెప్తాను. మనకు ఆస్తులు గీస్తులు ఏముండవు, ఎక్కువ మంది పిల్లలు ఏదో అప్పుడు అంటారు కదా, ఏదో మామూలుగా పెళ్లిళ్ళు చేసేసి గిన్నెలు అంత చెంపులు పెట్టే పుస్తే మెట్టలు పెట్టేసి పెళ్లిళ్ళు చేసేస్తారు. ఇక్కడ వీళ్ళకి ఏం ఆస్తులు ఉండవండి తెలంగాణ వాళ్ళకి. అక్కడ ఏంటంటే ఆస్తులు ఉంటాయి, పసుకుంకాల కిందకి ఆడపిల్లకి పొలాలు ఉంటాయి, ఆడబిడ్డకి అన్నీ ఉంటుంది కాబట్టి అవన్నీ ఉండి చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకు కొంచెం హస్బెండ్ మీద కమాండింగ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, పద్ధతులన్నా వాళ్ళు కొంచెం పద్ధతిగా ఉంటాయి. ఇక్కడ అవన్నీ ఏమైపోవేనే. ఇక్కడ ఎంత చదువుకున్నాడు ఏమో అంటే భాష కదా అంటాడు, అంతేగాని పెళ్ళాన్ని ప్రేమగా మర్యాదగా పిలవాలన్న కల్చర్, దానికి మళ్ళీ కల్చర్. అబ్బో లేదులే, చదవక ముందు ఏమీ అన్నారు కానీ చదివిన తర్వాత ఏమండి అన్నారు. మార్పు చూసారు. అదేంటో ఇక్కడ ఆ మొగ ఈగో ఉంటదిలేండి. ఏమే అంటే ప్రేమగా పిలిచిన ఫీలింగ్ కూడా అనిపోయి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, కల్చర్ కదా.
ఆ ఆడవాళ్ళు కూడా మాకు ఇష్టం, ఏమో ఏమే అంటారు. ఏమో అని అక్కడ ఆంధ్రాలో అంటారు, ఇక్కడ ఏమే అంటే సంతోషపడిపోతారు మా వాళ్ళకి ఇచ్చి. అట్లా సో అట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా అప్పుడప్పుడు అంటే అది ఎలా ఉండేదంటే ఇప్పుడు అది మన చేతిలో లేనిది కదా. ఇప్పుడు మనకు టికెట్ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయకుండానే నన్ను పంపించారు. ఫ్రెండ్స్ ప్రోత్సాహం అందరూ అన్నారు, పుష్పలీల చాలా తెలియగలేదు, నువ్వు ఎందుకు 2 పిల్లలకి పరిమితం చేస్తానట్టు ఆమె సర్వీస్ని, అమ్మాయిని పంపించని. డాక్టర్ బాలు అని బీజేపీలో ఉండే అతను, డాక్టర్ బాలు అని ఇక్కడ చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో పనిచేసేవారు. చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో పనిచేసేవారు. హార్ట్ సర్జన్ ఆయన చిన్నపిల్లలకి. ఆయన బీజేపీలో ఉండేవారు. వీళ్ళంతా క్లాస్మేట్స్, అంటే హాస్టల్ మేట్స్, క్లాస్మేట్స్, ఉస్మానియా యూనివర్సిటీ. మా ఆయన కూడా చాలామంది సీనియర్స్, ఇప్పుడు చాలామంది మా ఆయనతో చదువుకున్న వాళ్ళు మా ఆయనకు సీనియర్స్. మంద జగనందం గారు సీనియరు, తర్వాత ఇప్పుడున్న నరసింహులు గారు మా ఆయనకు సీనియరు. అట్లా ఉన్న చాలామంది పొలిటికల్, ఇందిరారెడ్డి గారు సీనియర్ మా ఆయనకి, యూనివర్సిటీ వాళ్ళంతా క్యాంపస్ వాళ్ళు. సో అట్లా ఉన్న ఆయన నా గురించి చెప్పి, లేదు లేదు ఈ అమ్మాయి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎందుకు నువ్వు పంపించావు పాలిటిక్స్లో అని అనడం, అలా అనుకోకుండా నేను బయోడేటా వేయడం, అట్లా అది క్లిక్ అవ్వడం అనేది జరిగింది. కానీ నిజానికి మా వారికి పాలిటిక్స్లో నన్ను పంపించడం ఇష్టం లేదు. ఆయనకి ఏంటంటే ఒక గ్రాడ్యుయేషన్ చేసి, ఒక డిగ్రీ చేసుకుని, ఒక ఉద్యోగం చేసి, ఫ్యామిలీ పిల్లలు ఉంటే చాలు అనుకున్నాడు. కానీ మన అదృష్టం ఉంది కాబట్టి అంతమందిలో 30 మందిలో దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మరి నేను వెళ్ళాలి కదా. అది మరి మురికి కుంట అని తెలుసు, అందులో కాలు పెడితే బురద ఉంటుందని తెలుసు. మరి ఆ బురదలోకి వెళ్ళిన బురద అంటిందని అరిస్తే లాభం ఏంటి? అలా కొన్నిసార్లు బాగా విపరీతంగా ఇబ్బందులు అయినా కూడా ఇక దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే నేను జనాల్లో టైమింగ్ నాకు సరిపోయేది కాదు కదా. కాబట్టి నన్ను నేనే కొంచెం కంట్రోల్ చేసుకుంటూ జనజీవనంలో వెళ్ళిపోయేదాన్ని. కానీ మాదిగ సామాజిక వర్గం కాబట్టి మంత్రి పదవి కూడా కొంచెం ఈజీగా మీకు అంటే క్యాస్టిక్లో అది మహిళగా ఫస్ట్ టైం 39 years తర్వాత ఇబ్రాహీంపట్నం నుంచి ఒక మహిళగా నేను గెలిచాను. అందువల్ల కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జస్ట్ 5 minutes హెలికాప్టర్ ఇట్లా ల్యాండ్ అయ్యి 2 minutes అంటే 5 minutes టైం ఉండింది. ఈ నియోజకవర్గంలో కనుక కరెక్ట్ ఫలితం కనుక వస్తే దీనికి సరి అయిన ప్రాధాన్యత ఇస్తాను అని ఒక లాజికల్ వర్డ్ అనేసి వెళ్ళిపోయారు హెలికాప్టర్లో. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు, ఒక్కసారి మాత్రమే మంత్రి అయ్యారు. ఎందుకు అయ్యాను? తర్వాత ఏ పార్టీ కూడా మీకు టికెట్ ఇవ్వడానికి మీకు సహకరించలేదు, అందరు నిరాకరించారు. మీరు దాన్ని రకరకాలుగా బయట చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అది ఇది ఇది అది చెప్పలేదు, నేనేం చెప్పలేదు. ఒక్క నిమిషం, మభ్య పెట్టడానికి ట్రై చేశారనే ఒక మాట అయితే గట్టిగా నడిచింది. ఇప్పుడు కూడా చెప్పాలంటే మీరు 90లలో 2000లలో ఉన్న రాజకీయ నాయకురాళ్ళు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికీ కంటిన్యూషన్ గా ఉన్నారు. తర్వాత డికే అన్న గారు వచ్చారు, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ హస్బెండ్ చనిపోతే వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పు. కొండా సురేఖ్ వచ్చారు. అంటే నేను బ్యాక్గ్రౌండ్ గురించి సక్సెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అది నేను ఏకీభవించాను. ఇప్పుడు రాజకీయాల్లో మీరు అన్నారు 15 సంవత్సరాల కంచుకోవటం నేను బద్దలు కొట్టి అక్కడ జెండా ఎగరేసాను అన్నారు కదా, అదొకటే సక్సెస్ కదా. సో ఈమె ఎక్కడున్నా గానీ మాట్లాడగలదు, మంచి పవర్ ఉంది, వాయిస్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, ఏదైనా గానీ సబ్జెక్ట్ మీద మాట్లాడగలదు పుష్పలీల. కానీ నోటి దురుసుంది అని దూరం పెట్టారు, సీట్లు ఇవ్వలేదు, పార్టీలన్నీ ఆపు. నీ క్వశ్చన్ పెద్దగా అయిపోతా, నేను ఆన్సర్ మర్చిపోతా. ఇప్పుడు నోటి దురుసు ఎవరికి లేదు చెప్పు. ఇప్పుడు కూడా స్టిల్ ఉన్న వాళ్ళు మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు, పేర్లు చెప్పను, అది నా పార్టీ నీ పార్టీ. పుష్పలీలని ఎందుకు ఎవ్వరు కూడా టికెట్ ఇవ్వడానికి ఎందుకు భయపడ్డారంటే వాళ్ళు సత్తా లేని వాళ్ళంతా పైన ఉన్నారు. ఎవరికి నా అంత తెలివి లేదు, నా అంత చదువు లేదు, నా అంత ఏదున్న సబ్జెక్ట్ మీద అవగాహన లేవు, ఏ డిపార్ట్మెంట్ ఎలా నడిపించాలో కూడా లేదు. నేను మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేశాను నేను. ఏది సోషల్ వెల్ఫేర్ అంటే మొత్తము డబ్బులమయం. ఆ మంత్రి ఎవరు ఉంటారో శాఖాపరంగా ఎంజాయ్ చేసిన వాళ్ళే ఉన్నారు. నేను దాన్ని ప్రక్షాళన చేయడం ఇప్పుడు కూడా నాకు దేవతలాగా చూస్తారు. టికెట్ విషయానికి వస్తే చెప్తా. టికెట్ అనేది మా దళితుల్లో ఇప్పుడు ఒక పుష్పలీలే కాదు, నువ్వు ఆంధ్ర చూడు, తెలంగాణలో చూడు, చాలా తక్కువ మంది ఉంటారు దళిత బిడ్డలు. ఎందుకు అంటే వాళ్ళని ఒకసారి ఇచ్చేదో మాకేదో మెహర్బానీ చేసినాను అనుకుంటారు, తర్వాత రెండోసారి కంటిన్యూటీ ఇవ్వరు. ఇస్తే వీళ్ళు స్ట్రాంగ్ లీడర్లు అయిపోతారు అంటారు. తర్వాత మీరేమన్నారు, అణిగి మణిగి ఉండాలి, దానికి నేను వ్యతిరేకం. ఎందుకు ఉండాలి? నాకు అంబేద్కర్ గారు ఆ రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి నాకు నువ్వు వెతుక్కొని వచ్చావు, గెలిచే గుర్రమా కాదని ఒక టాస్ వేశారు, నేను గెలిచాను. తర్వాత కూడా నాకు ఒకవేళ మంత్రి పదవి తీసేసినాక నాకు 2.5 సంవత్సరాలు పెట్టారు. 2 సంవత్సరాలు, అప్పుడు 4 సంవత్సరాలే కదా. తీసేసినప్పుడు మరి మిగతా వాళ్ళకి ఎవరికి చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఇవ్వలేదే, నా ఒక్కదానికే ఎందుకు ఇచ్చాడు? అసెంబ్లీ కమిటీ చైర్మన్, అది కూడా క్యాబినెట్ 2 ఇచ్చాడు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇచ్చాడు, ఎస్సీ కమిటీ ఇచ్చారు. తర్వాత నాకు ఆఫర్స్ వచ్చాయి పార్టీలలో,
వచ్చిన తర్వాత రమ్మన్నారు, కానీ అధికారం ఉన్న పార్టీలకు ఎందుకో నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పిలిచినా కూడా వాళ్ళ కిందికి ఉండాలి తప్ప మన వాయిస్ని రేజ్ చేసినట్టు. రాజకీయంలో ఉండి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకి రాజకీయాలు కావాలి నాన్న. డబ్బులు ఉండి సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఇప్పుడున్న సోకాళ్ళు, ఇప్పుడు నేనున్న నా తరం నుంచి ఇప్పుడున్న వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి చూపేయండి. కొండా సురేఖ లాంటి వాళ్ళు రాజకీయంగా పాపం ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఆమె మంత్రి అయింది. ఎందుకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మంత్రి అయింది, రిజైన్ చేసింది. కొంతవరకు అంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. ఒక్కొక్కరుగా చెప్పగలరు. సబితా ఇంద్రారెడ్డి గారు ఫైనాన్షియల్ గా వీకా, కొనుక్కుంటారు వాళ్ళు, ఎవరినైనా కొనుక్కోగలరు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. వాళ్ళకున్న కాస్ట్ అనుకోండి, లేకపోతే వాళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్డ్ అనుకోండి, వాళ్ళ కమ్యూనిటీ బేస్లో అనుకోండి, వాళ్ళకు ఉంటుంది, మాకు ఉండదు. మా దళితుల్లో పర్టికులర్ మా మాదిగ సమాజం ఈ తెలంగాణలో ఎక్కువ ఉన్నప్పటికీ మా మధ్యలో అనైక్యత ఉంది. కాబట్టి ఇప్పుడు మాకు మా వాళ్ళు సపోర్ట్ చేయరు. అదే నా మైనస్. ఈరోజు పుష్పలీల దాన్ని ఒక జాంబవతియో లేకపోతే జాంబవతి కూతురుగానో లేకపోతే అరుంధతి అని నన్ను పిలుస్తారు ఇప్పటికి కూడా. కానీ నన్ను రాజకీయంలో పుష్పలీలను కనుక చేస్తే ప్రతి పార్టీ తిరిగాను కదా. నేను అధికారంలో నేను ఉన్న పార్టీకి వెళ్ళి ఉంటే నేను ఉనికి కోసం తిరిగారు అన్ని పార్టీలు. నా ఉనికి కోసం, ప్రజల కోసం తిరిగా. నాకు ఒకటి చెప్తాను, సామాజిక న్యాయం కోసం. సామాజిక న్యాయమే. అవును, 100%. రాజకీయ ఉనికి కాదు అది. ఎట్లా అవుతుంది అది? ఎట్లా అవుతుంది? నేను రాజకీయంగా ఇప్పుడు ఉన్నాను. మీరు ఒక ప్రొఫెసర్ గా ఉన్నారు. అవును, ఎన్నో లెక్చర్స్ ఇచ్చారు, సోషల్ యాక్టివిస్ట్ అంటారు. ఫస్ట్ లోనే ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు. ఇన్ని తెలిసిన వ్యక్తి ఇన్ని కండవలు మార్చకూడదని మీకు తెలియదా? నేను కండవ ఎందుకు మార్చుకున్నాను? అదే కదా మీకు అర్థం కావట్లేదు జనాలకు. నేను మళ్ళీ జెండా, కాషాయ జెండా, కాంగ్రెస్ జెండా, బిఆర్ఎస్ జెండా, ఏ జెండా వేయలేదు మీ మీద. వేశారు కదా. ఎందుకు వేసుకున్నాను? వాళ్ళకి నాకు తేడా ఉంది. వాళ్ళు వేసుకున్నారు. నిన్నటిదాకా బూతులు తిట్టి పార్లమెంట్ లో తిట్టిన వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. నిన్నటిదాకా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టి వచ్చేసి పార్టీలో చేరి మంత్రులు కూడా అయ్యారు. నేను అలా తిట్టనే. నేను ఎవరి కోసం జెండాలు మార్చాను అంటే ఏదైనా నాకు నా వ్యక్తిత్వానికి నాకు రెస్పెక్ట్ ఇచ్చేది కావాలనుకున్నా. రాజకీయాల్లో ఇస్తారా ఇవ్వరా నాకు అనవసరం. పదవి కోసమే పని చేయాలనుకుంటే నువ్వు అన్నట్టు కాళ్ళ కింద చెప్పులాగా జోరిగలాగా వాళ్ళకి ఉదులు కొట్టడం కానీ బాంచన్ అనేది తిరిగే బతుకు నాకు అవసరం లేదు. నేను అప్పుడు అలాగే ఉన్నాను. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే ఇస్తే వాళ్ళ అదృష్టం, ఇవ్వకపోవడం లేదు. బీజేపీలో ఇచ్చారు ఒకసారి, ఇచ్చిన తర్వాత ఇచ్చినా ఏమైంది తెలుసా? అక్కడ అప్పుడు టీఆర్ఎస్ ఫుల్ భూమిలో ఉంది. డైరెక్ట్ నన్ను జనాలు ఏమన్నారు, బిడ్డ నువ్వు అంటే మాకు చాలా ఇష్టం, ముందు ఆ కండవా తీసి అన్నారు. ఎందుకు అప్పుడు సమైక్యది చాలా ప్రాబ్లం అవుతుంది కదా. తెలుగుదేశం కండవా వేసుకొని చేయడము లేకపోతే ఇంకే జెండా వేసుకుంటే వాళ్ళు నచ్చలేరు జనాలు. నువ్వంటే అభిమానం బిడ్డ, కానీ నువ్వు అది వేసుకోకు అన్నారు. నాకు ఒకటి అర్థమైంది, ఇంకోటి రాజకీయంగా టికెట్ రావాలంటే డబ్బులు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళే మనుగడ సాగిస్తున్నారు. డబ్బులు సంపాదించకుండా ఉండే వాళ్ళం ఎవరైతే ఉన్నామో, ఇప్పుడు మా జనరేషన్లో చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారండి. నేను ఎంతమంది లిస్ట్ ఇస్తానో ఇప్పుడు స్టిల్ రాజకీయాల్లో లేరు. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా లేరు. ఎందుకు లేరు అంటే 1000 కోట్లు ఇవ్వాలి, 1000 కోట్లు ఖర్చు పెట్టాలి, పార్టీ ఫండ్ ఇవ్వాలి, లేకపోతే డబ్బు నువ్వు పని చేస్తారు, పని చేయించుకుంటారు మనని. తీరా టికెట్ దగ్గరకు వచ్చేసరికి డబ్బులు పెట్టుకుంటావా అని అడుగుతారు. అది నాతో కూడా జరిగింది. అలాగే ఈ రిజర్వేషన్ సంబంధించిన ఈ సీట్స్లలో కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందా లేకపోతే అధికార పార్టీ? ఇప్పటివరకు అయితే నాకేమీ అనిపించలేదు. ఒక్కసారి 2 సార్లు జరిగిందండి, అది కాంగ్రెస్ లోనే జరిగింది. సర్వే సత్యనారాయణ గారికి జనరల్లో టికెట్ ఇచ్చారు, పార్టీ సపోర్ట్ చేసింది. మళ్ళీ ఇంకా ఒకరికో ఇద్దరికో ఇచ్చారు. కొంతమంది మాత్రం అలా అవుతున్నారు, కంటిన్యూషన్ అవుతున్నారంటే ఇంకా వాళ్ళ ఆ లౌక్యము, ఆ కుతంత్రాలు, ఆ ఏది అవకాశాలు చేసుకునడం ఎలా చేయాలనేది నాకు పెద్దగా తెలియదు. రాజకీయాలంటే అబద్ధాలు మాట్లాడాలి, ఇంకోని మోసం చెయ్యాలి, దోపిడీ చెయ్యాలి, ఇవన్నీ నాకు నా ఫ్యామిలీ నుంచే నాకు లేదు కాబట్టి నాకు అది వంట పట్టలేదు. రాజకీయాలు ఎందుకుంటారు మేడం, మరి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు మీరు చెప్పేది చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? అదే పార్టీ ఇప్పుడు అదే కండవ కప్పుకొని ఉన్నారుగా, ఇఫ్ ఐ యామ్ రైట్ కదా. కానీ ఇదే రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు మీరే. రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం గురించి, రెడ్డి నాయకత్వం గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డిని విమర్శించింది మీరు కాదా? కాదు, నేను చేయను. అలా కాదు. ఈ రోజు మీ బాస్ ఒక్క నిమిషం మీద ఉంటారా? మరి నేను ఒక మాట చెప్తా, రెడ్డిల్లో కూడా 4 రకాల రెడ్డిలు ఉంటారు తెలుసా? మీకు తెలుసా? అది చెప్పండి, మీరే చెప్పండి. గుట్టాటి రెడ్డి, మొట్టాటి రెడ్డి, ఇంకా ఏమో ఉన్నాయి, 4 ఉన్నాయి. వాళ్ళ దాంట్లో కూడా ఉండని వాళ్ళలో రెడ్లు అంటారు, వాళ్ళ దాంట్లో పెళ్లిళ్ళు కూడా చేసుకునే వాళ్ళు కాదు ఇది వరకు. ఇప్పుడు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గము ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ల్యాండ్ ఉండడం బట్టి రెడ్డిలో ఉన్న వాళ్ళ దాంట్లో సాత్వికమైన స్వభావం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మీకు తెలియదు అది. ఒకరేమో మొత్తం
జమీందారు లాగా కూర్చొని ఉంటుంది ఆమె, ఖాళీ పని మాత్రమే చేపిస్తుంది ఆమె. మిగతా వాళ్ళు అలా ఉండరు, వాళ్ళతో కలిసి పని చేస్తారు ఇంకో రెడ్డి వర్గం. సో ఇలా తేడా ఉన్నాయి. అందరు రెడ్డిలలో కాదు, రెడ్డిలలో ఉన్న మంచి గుణం కూడా ఒకటి ఉంది. ఏంటంటే కొంతమంది ఏంటంటే వీళ్ళను మాతో దళితులతో ముఖ్యంగా ఎస్సీలతో మాదిగలతో ఎక్కువ కలిసి ఉండేవాళ్ళు రెడ్డిలే. ఎందుకంటే వాళ్ళకి మేము చెప్పాను కదా, వ్యవసాయ పరంగా ఆధారితంగా ఉన్నప్పుడు మాకు వెట్టి చాకరీ ఉన్నప్పుడు రెడ్డిలే మాకు చూసుకున్నారు, మేము వాళ్ళకి నమ్మిన బంటిలాగా ఉన్నాం. అందువల్ల ఒకవేళ రాజకీయంగా వాళ్ళని నా కింద పనిచేసిన వాడు వీడు నా పక్కన కూర్చుంటాడా అనేది ఎక్కడన్నా కొంతమంది గతంలో జరిగిండొచ్చు. కానీ అంబేద్కర్ రిజర్వేషన్ విధానం వల్ల తప్పని పరిస్థితిలో నాలాంటి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు నాలాంటి తెలియగల కనుక క్యాబినెట్లో ఉంటే నేను క్యాబినెట్లో ఉండేది ఇంకో సంచలనం చేశాను తెలుసా, ఇంతవరకు ఎవరు చేయలేదు. ఫస్ట్ లో నేను క్యాబినెట్ మంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేది ఆ సాహసం ఎవరు చేయరు. ఆ కోటరే మాట్లాడుతుంది, 6-7 మాట్లాడారు. అందరూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు ఆ కౌటరి పేర్లు. కోటరి అంటే మీరు లిస్ట్ కొడితే వస్తుందిలేండి, మీరు యూట్యూబ్ లో కొట్టండి. అంటే యూట్యూబ్ లో కూడా వస్తాయి. చెప్పలేండి, ఇప్పుడు ప్రస్తుతం చెప్పకూడదు కూడా రాజకీయాల్లో. అరే మీరు మాట్లాడతారు కదా కుండ బద్దలు కొట్టినట్టు. కోటరి అంటే ఆయనకు నమ్మిన వాళ్ళు, అది ఇప్పుడు రేవంత్ రెడ్డి నమ్మిన వాళ్ళు ఉంటారు. ఆయన గురించి అవుట్ రేట్ గా పనిచేసే ఇప్పుడు క్యాబినెట్ లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళే మీ కోటరీ అంటున్నారు. ఇప్పుడు మొన్న కోమటిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు, నాకు వేరే వాళ్ళతో ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలుగా రాస్తున్నారు. ఇంకొకటి సినిమా టికెట్ల రేట్లు పెంచే విధానంలో అసలు నా దగ్గరికి ఎవరు రాలేదు, ఆ జీవో నేను పాస్ చేయలేదు, కానీ రేట్లు పెరిగినాయి అంటున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన, కానీ ఇంకొక సినిమాటోగ్రఫీ మంత్రి రేవంత్ రెడ్డి, ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఏ పార్టీలైనా కోటరీ ఉంటది కదండి. ఉండనియండి, నేను ఉండని అనట్లేదు, ఉండదు. ఆ కోటరి వాళ్ళు మాట్లాడే ధైర్య సాహసాలు చేసేవాళ్ళు తప్ప మిగతా కొత్త వాళ్ళు ఎవరు చేయలేదు. కానీ ఈ పుష్పలీల మాత్రం ఆ చిన్నప్పటి నుంచి ఆ కవ్వాడి కూడా లక్షణాలు, ధైర్యము, మా నాన్నగారి జీన్స్ నాకు తెలియదు, కానీ నేను జన్మభూమి దేని మీద పెడతామనేది క్యాబినెట్ పెట్టినప్పుడు సడన్ గా మైక్ ఒత్తేసాను క్యాబినెట్ లో. స్టన్ అయిపోయారు అందరు సీనియర్స్ అంతా, ఏంటి అమ్మాయి ధైర్యం చేసేది, ఏంటమ్మా అని అడిగారు చంద్రబాబు నాయుడు. ఏం లేదు సార్, ఈసారి జన్మభూమి అన్టచబిలిటీ మీద పెట్టాలి సార్ అన్నాను. అదేంటే ఇప్పటికీ ఉందా అన్టచబిలిటీ అన్నారు. 100% ఉంది సార్ అన్నాను. రండి సార్ మా ఇబ్రాహీంపట్నంలోనే చూపిస్తాను నేను మీకు అన్నాను. అలాగంటారా, అదేనా, ఉందా అన్నారు. సార్ ఇప్పుడు ఇదే హైదరాబాద్లో నేను ఇల్లు అడగడానికి రెంట్కి అడగటానికి వెళ్తాను, మీరు ఎవరు అని అడగకుండా నాకు ఇల్లు ఇస్తారేమో చూడండి సార్ అన్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు వాకప్ చేయండి, 100% దీని మీద పెట్టండి సార్, ఇది ఉంది అనగానే పాపం ఆయన సరే నేను పెట్టేస్తున్నానని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాని మీద పాటూరు వెంకటేశ్వరరావు గారు ఆ రోజు పత్రిక పెద్ద అయినా క్యాబినెట్కి లెటర్ రాశారు నా మీద. పుష్పలీల అనే అమ్మాయి చాలా మంచి అమ్మాయిని ఎన్నుకున్నారు మీరు, ఇంత ధైర్యంగా ఇది ఉంది అని చెప్పింది అమ్మాయి. కొత్తగా క్యాబినెట్లో ఎవరో వచ్చారు అనుకున్నా కానీ ఈ అమ్మాయిని భలే అమ్మాయిని ఎన్నుకున్నారు. దాని ప్రకారంగా నేను ప్రతి దగ్గర వెళ్ళి, ఎక్కడ సంగారెడ్డిలో చంద్రబాబు నాయుడు గారు కింద కూర్చొని నాతో పాటు సహపంక్తి భోజనం మా ఎస్సీ వాడలో చేయడం జరిగింది. మరి అది నేను చెప్పానంటే సాహసం చేశాను కదా. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీలో నేను అసైన్మెంట్ ల్యాండ్ మాకు ఇందిరమ్మ గారు ఇచ్చారండి. ఇప్పటి వరకు అవి పట్టాలుగా పర్మనెంట్ పట్టాలుగా ఇవ్వటం లేదు. ఇప్పించవచ్చు, ఇదే పార్టీలో ఉన్నారు. నేను అదే చెప్తున్నా, నేను చేసింది ఏం చేశాను అంటున్నారు. నాకు పదవి ఉండండి సార్, చెప్పారు చెప్పనండి. చంద్రబాబు నాయుడు కింద కూర్చొని తిన్నారు, వర్గీకరణలో అంటే రకరకాల ఉందన్నారు. ఈ రోజు మాదిగలు అంటే గుర్తొచ్చేది మందకృష్ణ మాదిగే. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఎందుకు మీరు చేయించుకోలేకపోయారు? అంటే మాదిగల పట్ల కృష్ణ మాదిగ గారు నేను పనిచేసి మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు? ఆయన నేను నమ్మలం కాదు, జనాలని నమ్మట్లేదు. ఇప్పుడు నడు పదా కృష్ణ మాదిగని ఇప్పుడు ఎందుకు నమ్మటం లేదు? ఎంతమంది కావాలి నీకు? ఇదే కృష్ణ మాదిగ నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 30 సంవత్సరాలు ఆయన వెనకాల తిరిగితే, ఉద్యమకారులను రెస్పెక్ట్ ఇస్తే, ఇప్పుడు ఆయన వెళ్ళేసి బీజేపీ ఓట్లు ఏంటని ఏ రోజైతే ఆయన అన్నాడో ఆ రోజు ఒక పుష్పలీలే ఖండించింది. నాకేంది ఎమ్మెల్యే అయితేనో మంత్రి పదవి అయితేనో నాకు కావాలండి. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను, అందుకే నన్ను చెప్పని ఉన్నాను. ఏంటిదంటే అసైన్మెంట్ సంబంధించింది ఎప్పుడో ఇచ్చింది కదా, ఎవడో పోయి రోడ్డు మీద వెళ్ళిపోయినోడో వెళ్ళేసి గవర్నమెంట్ ల్యాండ్లో పోయేసి కబ్జా చేసుకొని రూమ్ కట్టుకుంటే వానికి రెగ్యులరైజ్ చేస్తుంది గవర్నమెంట్. నేను ఈ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనుకోకుండా నాకు ఆయన మైక్ ఇచ్చాడు కోర్ మీటింగ్లో. నేను అన్నాను, చూడన్నా మనకి ఇచ్చింది ఏంటంటే ఇందిరమ్మ గారే మనకి ఇచ్చారు, ఇప్పుడు మనం అధికారంలో రాబోతున్నాము, 100% రాబోతున్నాం మనము. దీన్ని మనం అసైన్మెంట్ ల్యాండ్ని రెగ్యులర్గా చేస్తే మాకు ఎవరో ఇచ్చే ముష్టి పథకాలు మాకు అవసరం లేదు. ఎవరో కేసీఆర్ ఏంటి 10 లక్షలు ఇస్తున్నాను, దళిత బంధు అంటున్నారు, అవన్నీ మాకు అవసరం లేదు కదా. మా భూములే మాకు రెగ్యులరైజ్ చేసేస్తే మేము ఈరోజు కోటీశ్వర్లం కదా.
మాకు ఇప్పుడు అది బ్యాంకులు లోన్కి పనికిరాదు, మాకు పూర్తి ఆ లెవెల్లో దాంట్లో ఆ చట్టం అట్లా రాసి పెట్టాడు, ఎవడో వాడు ఉంటే షూట్ చేసి చంపేస్తున్న దాన్ని. అలా ఏం కిరికిరి పెట్టేశారంటే అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని. మరి అవి కబ్జా అయిపోయినది, వాటిని కూడా ఎవరెవరో చేసుకున్న దాన్ని మరి తీసి ఇస్తారా? గవర్నమెంట్ ఎప్పుడు తీసి ఇవ్వరు కదా. అవన్నీ పోను ఇప్పుడున్న దానికన్నా కాంగ్రెస్ పార్టీ లెవెల్లో ఈ అసైన్మెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేస్తాము, పట్టాలుగా ఇస్తామని చెప్పి మన పార్టీ ఒక రెజల్యూషన్ చేయండి 100% దాని రెజల్యూషన్ చేయడం జరిగింది. అది వరంగల్లో డిక్లేర్ కూడా చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి. నేను ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఎవరిని అడగలేదు నాన్న. నేను టు బి ఫ్రాంక్ అడగలేదు. మీరు ఏమని అనుకోండి, వాళ్ళు ఇవ్వడం అనే కాదు, ఇవ్వకపోవడం అనేది కాదు. నేను కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేయలేదు, వాళ్ళని బతిలాడు. దానికోసం నేను లాబీ కూడా చేయలేదు. నేను ఇప్పుడు కూడా నేను చేసేది ఏంటిదంటే, అడిగేది ఏంటంటే, నేను పార్టీ లెవెల్లో నన్ను నా సీనియారిటీ రెస్పెక్ట్ ఇచ్చి, అప్పుడు ఎప్పుడో లక్ష్మీదేవమ్మ ఉండింది ఏఐసిసిలో, మళ్ళీ నాకు లేదు, గీతారెడ్డి అమ్మ ఉండింది. తర్వాత ఇప్పుడు సబ్కా కమ్యూనిటీలో కూడా చూసినా నా కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత లేదు. సో నాకు పార్టీ పోస్ట్ ఇవ్వమంటున్నాను. నేనేం ఎమ్మెల్యేలో పోటీ పార్టీ పోస్ట్ అంటే, ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పుష్పలీల గారికి ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉందంటారా, లేకపోతే రాజకీయ పార్టీల మధ్యలో నలిగిపోయిందంటారా? 100%. అరే లేదు, ఇంకా షార్ప్ ఉన్నాను. ఎందుకు తెలుసా, ఒక్క దగ్గరికి వెళ్ళినోడికి ఒకటి సంగతి తెలుసు. నేను అందరినీ టచ్ చేశాను కదా, అందరి జుట్లు నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరికంటే స్పీడ్ గా నేనే వెళ్తాను. పోటీ పెట్టమను. ఇప్పుడున్న సోకార్డ్ వాళ్ళకందరూ కూడా నేను నంబర్ 1 ఉంటా. ఎక్కడ పోయినా, ఈవెన్ మొన్న కూడా నేను ఢిల్లీలో కూడా వెళ్ళేసి వచ్చాను, సెమినార్ లో మాట్లాడేది మా కమ్యూనిటీ నేషనల్ లెవెల్లో. నేను మాట్లాడితే మొత్తం అందరూ. కానీ ఇంత ఫైట్ చేస్తారు కదా పుష్పలీల గారు. అవును, మొన్న అక్కడ ఒక చోట విన్నాను నేను కూర్చుంటే 10 నిమిషాల వర్గీకరణ చేసే ఒక ప్లాన్ చెప్తాను అన్నారు. అవును, ఇప్పుడు ఇదే వర్గీకరణ గురించి 30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. అవును, రాజకీయ పార్టీల కుట్రని చెప్పుకోవచ్చు. అవును, మరి అది తీసేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, అవును, వర్గీకరణ చేయండి అని. అవును, ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా, అవును, మరి వర్గీకరణ చేద్దామని చూస్తుందా, లేకపోతే ఆ కమిటీ ఈ కమిటీలు అదే లేదు, తప్పు. అది తప్పు, నేను చెప్పనియండి. అస్సలు కృష్ణమాదిగ ఉద్యమము 30 సంవత్సరాలు అవసరం లేకుండా, ఈ రోజు నేను చెప్తున్నాను. కృష్ణమాదిగ నాతో ఇప్పుడు కృష్ణమాదిగ మనుషులు ఎట్లా తయారు చేశాడంటే, ఉన్మాదులను తయారు చేశాడు వాళ్ళని. పుష్పలీల గురించి, పుష్పలీల అంటే వాళ్ళు ఎవరైనా ఆయనకి అగెనిస్ట్ గా మాట్లాడితే వాళ్ళ మీద సోషల్ మీడియాలో పెట్టించడాలు, బూతులు తిట్టించడాలు ఇవన్నీ చేయిస్తున్నాడు ఆయన. అసలు పడదా? ఇప్పుడు పడట్లేదు. అంటే ఆయన గౌరవం ఉండేది, పంచుకోవడం. అసహ్యం. నాకు ₹1 కాదు, నాకు 100 కోట్లు ఇక్కడ పెట్టి తీసుకో అంటే నేను వద్దని వెళ్ళిపోతా. ఇప్పుడు పెట్టు, నాకు ఏదైనా టెస్ట్ పెట్టు. డబ్బు మనిషిని కాదు నేను, డబ్బు కంటే విలువైనది. ఆయన సంపాదించారేమన్నా? ఆయన గురించి తెలుసుకోండి, ఇంటెలిజెన్స్ పెడితే తెలుస్తుంది కదా, పెడితే తెలుస్తుంది ఎవరైందో ఎంత ముసుగులో ఉండి ఏమేమి చేస్తారు. బాగుపడేది ఎప్పుడైనా. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాలు చేశాడండి కదా. నిజంగా ఉషా మెహ్రా కమిటీ ఏం చెప్పిందంటే, జనాభా ప్రాతిపదికన చేసుకోండి అని ఇప్పుడే చెప్పింది. ఈ మహానుభావుడు ఆడికి వచ్చాడు, దాని మీద సంతకం పెట్టానంటాడు హైదరాబాద్ కలెక్టరేట్ లో. నేనుండి అన్నా ఇది పాపులేషన్ పెరిగితే గొడవ పోతుంది, అన్ని రాష్ట్రాలు ఒప్పుకుని సంతకాలు పెట్టినాక గొడవ ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేయడానికి రెడీగా ఉంది కదా. మనకు సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేదు, ఆర్డినెన్స్ తో రాష్ట్రపతితో సంబంధం లేదు. ఇవ్వాలనుకున్నాడు నీ మనసులో ఉంటే నువ్వు నీ రాష్ట్రం చేసుకోమని చెప్పిందాక మీరెందుకు డిలే చేశారు? మీరెందుకు దానికి పని చేయరు అని అడిగితే దానికి సమాధానం లేదు కృష్ణమాదికి. కానీ నేను 30 ఏళ్ళు చేశాను. ఏం చేసావు? 30 ఏళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఎటు కాకుండా అయిపోయిన పిల్లలు ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అలా ఉండిపోయాడంటే ఆయన గౌరవం ఉండేది. ఆయన దగ్గర ఉన్న డబ్బులు కానీ, పుష్పలీల డబ్బు అనేది నా జీవితంలో దానికి ఎప్పుడు నేను ప్రాధాన్యత చేసుకొని చెప్పండి. ఎక్కడ ఓటాలలో నా చేయలేదు 100%. నాకు నచ్చిన దేవుడు, నా పిల్లలు, నాకు నచ్చిన నువ్వు ఎవరి మీద ఏమంటా వేస్తాను. ఎందుకంటే నాకు డబ్బు అనేది నాకు తుచ్చ. దానికోసం చేసే తప్పులు మళ్ళీ ఇక్కడే అనుభవిస్తారు. వాటాలు లేకుండా హైదరాబాద్ లో ఎన్ని ప్రాపర్టీస్ సంపాదించారా? ఎక్కడనే చూపిస్తున్నాను. నాకు ఈ సుమన్ వాళ్ళు ఒక్క ఎవిడెన్స్, పుష్పలీల గారు మీరేం చెప్తారు? అత్తపూర్ నా కొడుకు సంపాదన. నా కొడుకు సంపాదన అంటే నేను మంత్రిగా ఉండి కూడా నా పిల్లల్ని ఇద్దరిని కష్టపడి సంపాదించిన డబ్బులు నా దగ్గర ఏమీ లేవు కాబట్టి హ్యాండ్ లోన్ తీసుకొని నా పిల్లగాన్ని పంపించాను నేను ఆస్ట్రేలియాకి, అమెరికాకి. ఇప్పటికీ ఇప్పుడు ఎంతమంది సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు బతికే ఉన్నారు. నేను ఏంటంటే డబ్బులు సంపాదించాలంటే అది ఎలాంటిదంటే సోషల్ వెల్ఫేర్ డబ్బులుండే శాఖ. కానీ నేను ఒక్కరిని టచ్ చేయలేదు. ఎందుకంటే ఆ పిల్లలు నా పిల్లలు, వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళు నాకు తెచ్చిస్తారు డీడీ. నాకు వద్దు అని నేను డిసైడ్ అయ్యాను. నాకు ఆస్తి, నేను డబ్బులోనే పుట్టి పెరిగాను నాన్న, నాకు డబ్బుల మీద యావలేదు. నేను ఇక్కడ చూసే డబ్బు చాలా తేడా ఉంటుందండి.
ఇది ఒకరిని హింసించి ఒకరి ఉసురు పోసుకున్న డబ్బులు కదా. మీరు ఒక్కరిని చూడండి, నాకు చూపించండి, వందల వేట్లు. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఉసురు పోసుకున్నట్టేనా? పోసుకున్నట్టే. మీ పార్టీ ముఖ్యమంత్రి నేనా ఎవరు లేడు, అందరూ ఉన్నారు. అందరూ ఉంటారు. రాజకీయం అంటేనే సంపాదించి దాచిపెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు, లేదా సంపాదనని పెంచుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇద్దే ఉంటారు. నాలాంటి పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. నాలాంటిది ఒక 100 కోట్లు 1000 అంతెందుకు. నేను స్టార్టింగ్ లోనే నన్ను ఒక ఛానల్ TV9 ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే, పుష్పలీల గారు మీరు ఏదో ఇట్లా నీలాగే అడిగితే నేను అన్నాను, నేను శ్మశాన వాటికలో నిలబడ్డానమ్మా, అది కూడా నాదే అనే యదవులు ఉన్నారు, ఒక్కడు చూపించమనండి నా పేరు మీద. నా పిల్లోడు సంపాదించలేదు, వాడు కష్టపడి వాడు చదువుకొని వాడు కొన్న ఇంట్లో నేను ఉంటాను. ఇప్పుడు కూడా నా ఇల్లు అని నేను సొంత ఇల్లు లేదా ఇప్పుడు కూడా? నా పేరు మీద నేను వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చాను, పోయేటప్పుడు ఖాళీగా పోతానని నాకు బాగా తెలుసు. మా పేరెంట్స్ భక్తి మార్గం తెలుసు. ఒకరికి పెట్టడమే తప్ప తీసుకోవడం మాకు తెలియదు. ఇప్పుడు కూడా నాకు అదే మెంటాలిటీ. మీ మెయింటెనెన్స్ ఒక 4-5 లక్షలు అవుతా నెలకి? ఎందుకు అవుతాయి? తిరగటానికి ఫ్యాషన్ షోలోకి పోతానా? నా దగ్గరకు వచ్చినడికి కడుపు నిండా అన్నం పెడతాను, వాడికి వచ్చినోడికి వాడికి ఏదైనా సాయం చేయగలిగితే దేవుడు నేను అదే మొక్కుతాను. నా దగ్గరకు వచ్చిన వాడికి నో అనకుండా పంపించే శక్తి నాకు ఈ తండ్రి. అంతకన్నా లావిష్ లైఫ్ నా. ఇప్పుడు నన్ను తీసుకుపోయి ప్యాలెస్ లో పెడతానన్నా కూడా నేను ఉండను. నాకు మంచి పూరి గుడిసెలు, మంచిగా పొలాలు, గ్రీనరీ, అలాంటిది నాకు ఇష్టం. నేను ఇప్పుడు ఇంట్లో మంచి కట్టుబాటు. ఇప్పుడు చూడు, నాకు పట్టు చీరలు పుష్పలీల అని పెట్టారనుకోండి, మేకప్ కిట్లు ఏదో అది స్టార్టింగ్ లో వచ్చింది. ఎందుకు చెప్పనా, నేను VIP కిట్ ఎందుకు కొన్నానంటే, మంత్రి అయిన తర్వాత నా కార్లో అంతా మగవాళ్లే కదా నాన్న. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఆడవాళ్ళకి మాకు అనేక ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఎందులో పెట్టుకుంటున్నాను? మూర్ఖులు ఎవడైనా మేకప్ కిట్ అంటే ఓన్లీ మేకప్ ఉంటుందారా పిచ్చి నా కొడుకులకు? సెన్స్ లేని వర్గర్స్. ఇప్పుడు ఎయిర్ హోస్టర్స్ పోతూ ఉంటారు, వాళ్ళ బ్యాగ్లో అవి కూడా ఉంటాయి. వాళ్ళకి మంత్లీ ప్రాబ్లమ్స్ వచ్చేటి కూడా వాళ్ళు పెట్టుకుంటారు సేఫ్టీగా. నేను కూడా అవే పెట్టుకున్నారు. మరి ఆడికి పిల్లలు ఉన్నాడైతే ఆ మాట మేకప్ నేను ఆ రోజులలో వేసుకునేదానే కాదు. నాకు టైం ఎక్కడిది? పొద్దున్న లేస్తే 20-30 ప్రోగ్రాంలు. ఇబ్రాహీంపట్నం మొదలు పెట్టిందంటే రాత్రి 10:30-11కి నేను మొత్తం 5 మండలాలు తిరిగి వచ్చేసరికి కొడ్డే అయిపోయింది. మళ్ళీ నేను ఇన్ఛార్జ్ మంత్రిని ఎక్కడ, ఖమ్మం. ఒకటే రోజు 4:30 గంటలు అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ చూసుకోవాలి, మళ్ళీ ఇబ్రాహీంపట్నం చూసుకోవాలి. రాజకీయాల్లో చాలా ఇబ్బంది కదా ఆడవాళ్ళకి, వాష్రూమ్కి వెళ్ళలేము. మరి అదే కదా VIP కిట్ గురించి మాట్లాడాడంటే ఆ దరిద్రులకు ఎంత సెన్స్ లేదో నాకు అనిపిస్తుంటది. VIP మేకప్, నేను మేకప్ వేసుకోలేదు నాన్న ఆ రోజులలో. ఇప్పుడైనా లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను కానీ అప్పుడు ఆయనతో కూడా నాకు టైం ఎక్కడిది నాన్న. పొద్దున 6కి ఫస్ట్ బస్ ఎక్కి నా ఇంటి ముందు కూర్చునే వాళ్ళు జనాలు. మళ్ళీ రాత్రి 12కి నేను వచ్చేసరికి జనాలు కూర్చొని ఉన్నారు. ఏంరా తిన్నారా నాన్న, అన్న తిన్నారా అంటే, లేదక్క మేము మినిస్టర్ క్వార్టర్ దగ్గర అక్కడ లోపలికి వెళ్ళేసరికి ఎక్కడ ఉంటుంది అన్న హోటల్కి, డబ్బులు ఉండవు కదా. ఆ రాత్రి వచ్చి మళ్ళీ నేను కొంగు చెప్పుకొని వాళ్ళకి అప్పటికప్పుడు అన్నం వండి వాళ్ళకి తినిపించి నేను పైకి వెళ్ళి పడుకునేదాన్ని. మళ్ళీ పొద్దునే 4:30కి 5కి 6 o'clock మళ్ళీ టెలిఫోన్ కార్యక్రమాలు కదా చంద్రబాబు నాయుడు గారిది. లైన్లో ఉండాలి మళ్ళీ నల్లా దగ్గర ఉన్నట్టే. సో ఈ దాంట్లో రాజకీయం అంతా ముళ్ళండి అసలు అనుకుంటాం కానీ అది బాగా గుచ్చుకుంటాయి, అందరికి గుచ్చుకుంటాయి. అందుకే కొంచెం హై హీల్స్ చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు ఎప్పుడే వేసుకుంటా కొంచెం లోతుగా. నేను నా స్పెషాలిటీ ఏంటంటే, నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చెప్పలేదు. నేను బాంబే నుంచి చెప్పులు తెప్పించుకున్నా. మా మామ ఎయిర్లైన్స్ లో పనిచేసేవాడు. నాకు ఇష్టం అనేది పర్సు, చీరలు, చెప్పులు. నేను ఎప్పుడు హీల్స్ వేసుకుంటా. వితౌట్ హీల్స్ నేను మామూలుగా ఇంట్లో అది ఉంటే నేను నడవగలను. నేను కొంచెం మినిమం కొంచెం హైట్ నాకు. అది లేదా ఫ్లాట్ ఉంటే కాలు ఇటో అటో వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. ఇప్పుడు నేను కూడా ఎందుకు కామెంట్ కూడా చేస్తారు, ఇప్పుడు ఇలా అక్క నీకు అవసరమా అంటారు. అవునా అంటారు. మా తమ్ముడు పిల్లలు నాతో కూర్చుంటే, అక్క ఇప్పుడు ఇన్ని స్టైల్ గా ఉంటావు అక్క, ఇంత స్టైల్ గా ఉంటావు అంటావు. నీ కళ్ళకి అది నేను స్టైలే. నేనేం స్టైల్ వేసుకున్నాను చూపి, నాకు పౌడర్ వేసుకున్నాను, లిప్స్టికే పెట్టుకున్నాను కదా, ఇంకేమైనా పెట్టుకున్నానా, రేపు రుద్దుకున్నానా పెయింట్ లాగా, దాన్ని అది వేరు. అది సినిమాకు నేను రుద్దుకోవాలి కరెక్ట్. నాకు సినిమా కూడా ఇష్టమే, వెళ్తాను. సినిమాలో హీరోయిన్ గా చేసినప్పుడు నేను సినిమాలో కూడా యాక్ట్ చేశాను, మీకు ఇంకా తెలియదు. శ్రీకారంలో జగపతి బాబు హీరో, నేను అందులో లెక్చరర్ గెస్ట్. 1 month షూటింగ్ చేశాను. అప్పుడు వేసారు మేకప్ నాకు. ఆ మేకప్ వేసిన దగ్గర నుంచి ఉమామహేశ్వరరావు గారు డైరెక్టర్, అమ్మ కంటిన్యూ చేయండి మీరు బాగుంటారు వదిన క్యారెక్టర్లు దానికని. మా వారికి అసలు సినిమా ఇష్టం లేదు, రాజకీయం అనుకోకుండా నా ఫ్రెండ్ ద్వారా ఆఫర్ వచ్చింది ఫోటోజెనిక్ ఫేస్ అని. ఇంకా నేను అదే కంటిన్యూ ఉండి ఈ పాటికి నేను టాప్ హీరోయిన్ అయింది. మీరు ఇప్పుడు మంచి రెబల్ క్యారెక్టర్, సూర్యకాంతం క్యారెక్టర్స్ అన్ని బాగా చేస్తాను. అది ఇప్పుడు కూడా అడుగుతా ఉంటారు నన్ను, అక్క నువ్వు ఎందుకు చేయకూడదు. మా ఆంటీ ఒక ఆవిడ ఉంది నాకు చాలా పిచ్చి, గయ్యాలెత్త, తెలంగాణ శకుంతల క్యారెక్టర్. ఎవరు లేరు కదా మళ్ళీ. అలాంటిది ఏదైనా ఉంటే చేస్తాను డెఫినెట్. పార్టీకి భర్తీ అవుతుంది మళ్ళీ, అట్లా పోయారు ఇప్పుడు. అదేం లేదులేండి, భర్తీ ఏం లేదులేండి. అన్ని సినిమా హీరోలు చేసి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చేయట్లేదా? పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదా ప్రెసెంట్? రాజకీయం అది మన హ్యాబిట్, మనకు ఉండే ఒక కోరిక, అది ఇంట్రెస్ట్. నేను మంచి సింగర్ని,
ఏదో మంచి ఒక- డాన్స్ ఒక పాట. అబ్బా ఇప్పుడు పాడలేదు ఒక పాట, లేదు please. లేదు 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 మేడం వాటర్ లేదు 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 నాన్న లేదు ఏదైనా ఒక నాన్న. 2 లైన్స్. మూగ మనసులో ఉంది చూడు. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడకరుంటే అది భాగ్యము, అది స్వర్గము. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇదే మెసేజ్ ఓకే, ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ వింటారు. చాలా ఇష్టం, ఆ? చాలా ఇష్టం. ఓ సూపర్. ఇప్పుడు కూడా ఘంటసాల సుశీల పాటలు పాడితే వాడు శరత్ చంద్ర అని ఒకడు ఉన్నాడు. సడన్ గా నీలాగా అడిగేస్తాను, నేను పాడేస్తూనే ఉంటాను. అవునా? స్టేజ్ మీద మొన్న కూడా పాడాను. ఓకే, ఆ, సో అలాగే, సూపర్. అది అంటే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు సహజంగా నటిస్తారు, నటిస్తారు, అనిపించేటట్టు అవును, నటించేవాళ్ళు. అవును. సావిత్రి గారి చాలా నాకు ఇష్టం. ఓ. అలాగే ఆమె యాక్టింగ్ కూడా అంత ఫేస్ లోనే, పర్సనాలిటీ పక్కన పెట్టేస్తే. ఇంచుమించు మీరు అంతే ఉంటారు కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కొంచెం కళ్ళు అంటారు. చిన్నవి కానీ మీవి. అంతే అంతే, కొంచెం చాలా కళ్ళు- మంది అలాగే అంటారు. అమ్మ ఆ? నా ఫొటోస్ పెడతారు కూడా అలా. ఆ, కానీ ఈ రాజకీయం అనే రొస్టులో మనకు దేవుడిచ్చిన అవకాశం వచ్చాను. కానీ ఒక లెక్చరర్ గా నేను చేసిన అనుభవించిన సంతోషము ఇక్కడ అనుభవించలేకపోయాను, మంత్రిగా చేసిన కూడా స్టిల్ ఇప్పుడు కూడా. ఓకే. అందుకే నేను అంటున్నావు కదా, ఏం మాను ఎందుకు- సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అన్న హ్యాపీనెస్ ఉంటుందా, సక్సెస్ అయ్యి ఫెయిల్యూర్ అవ్వాల్సి వచ్చింది రాజకీయాలలో అన్న బాధ ఉంటుంది? నేనైతే ఎక్కువ? దీన్ని ఫెయిల్యూర్ గా అనుకోను. ఆ. ఎందుకు అనుకోను అంటే, ఫెయిల్యూర్ అని అంటే ఒకప్పుడు రాజకీయాలు నీతి నిజాయితీ ఉన్న రాజకీయాలమ్మా. ఇప్పుడు ఏం లేదు, డబ్బులు పడై కొనుక్కో. ఓకే, ఎక్కడైనా ఏ పార్టీలైనా అంతే, మళ్ళీ సంపాదించి ఇక్కడ సంపాదించుకోవడం. మరి మనం ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కొని అనగదొక్కు, ప్రజలను అనగదొక్కు, ఏమన్నా పర్సెంటేజ్ చేసుకో, తీసుకో. నా వల్ల కాదు నాన్న, అది ఆ. నా వల్ల కాదు. అందుకే నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఎందుకు, ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ఎవరు ఉండరు. ఉమ్, ఆ లీడర్షిప్ నాకు ఇష్టము. అలాగే దళితుల పట్ల కానీ, ఎస్సీల పట్ల కానీ, ఎస్టీల మీద కానీ ఉమ్. వాళ్ళు తీసుకున్న పథకాలు ఇప్పుడు కూడా జీవితంలో మా జీవితాలకు ఎంతో అంత బెటర్ ఉన్నాయి. సో ఆమెను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో స్టిల్ ఉంటున్నాను అంటే, వీళ్ళందరూ మంత్రివర్గం ఏం చేశారా, వాళ్ళు ఏం చేశారా, వీళ్ళు పార్టీలో దాని గురించి నాకు అనవసరం. ఆ త్యాగదానులు వాళ్ళు దేశం కోసం చనిపోయారు. ఇందిరమ్మ చనిపోయింది, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ దేశం కోసం తపన పడతా ఉంది. మేబీ కుటిలమైన రాజకీయంలో అవతల పార్టీ వాళ్ళు, నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏ రకంగానూ గెలుస్తున్నారేమో, కానీ నిజంగా పేదల పక్షాన ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2005లో నేను వచ్చానమ్మా కాంగ్రెస్ పార్టీకి. నేను అప్పుడే నాకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింటే కానీ ఇచ్చేవాడు పాపం రాజశేఖర రెడ్డి గారు. ఉండుంటే నేను వేరే ఉండేది నా పరిస్థితి. మా జిల్లా పాలిటిక్స్ అప్పుడు ఎలాగ నన్ను ఇబ్బంది పెట్టారో, ఈవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సబితమ్మ అనుకోండి, ఇంకా చాలా మంది వాళ్ళందరూ ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని. సబితమ్మ డైరెక్ట్ పెట్టిందా ఇండైరెక్ట్ పెట్టిందా, కానీ జిల్లా పాలిటిక్స్ లో కూడా మళ్ళీ నాకు ఆయనకు కొంచెం ఇబ్బంది ఆమెకేం అయింది. పని అసలుకి? ఆమెకేం పని లేదు. ఆమె నాకు పాపం ఇంద్రన్ అంటే నాకు చాలా అభిమానం, ఆయన నాకు చాలా ఫ్యాన్, మా ఇంటికి వచ్చాడు ఆయన. కానీ ఒకటి చెప్పండి, ఒకటి మాత్రం ఒప్పుకోవాలి మీరు, అంటే ఇన్ని సంవత్సరాల రాజకీయం చూశారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం, మహాసముద్రం. ఎస్, ఏది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఆ. రెడ్లు ఎక్కువ పరిపాలించారు ఈ పార్టీలని. తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రేవంత్ రెడ్డి అని ఒక వ్యక్తే ఆక్సిజన్ అయ్యాడు. ఇంతమంది సీనియర్లం కాదని ఆయన ముఖ్యమంత్రి పీఠం తెచ్చుకున్నాడా, కూర్చున్నాడు, ఇవన్నీ పక్కన పెడితే ఇంతమందిని 2 సంవత్సరాల నుంచి మేనేజ్ చేయడం చాలా చాలా కష్టం. కష్టం. అదే కదా నేను ఆయన అంటుంది. ఎలా తీసుకొస్తున్నాడు అనే దానికి ఒక కాన్సెప్ట్ చెప్పండి అసలుకి. అదే అంటాను. ఇప్పుడు టకాఫర్ ఫైట్ అంటారు చూడండి. పోటీ పడాలి అంటే సమఉజ్జులతో పడాలి కదా, సమఉజ్జులతోటే పడ్డాడు. ఏ రకం కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడెక్కడ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా ఉండాలో, దేంతో అది మేనేజ్ సొంత- చేస్తున్నారంటే ఎలా డబ్బుతోనా లేకపోతే అది దాన్ని నేను విడమరిచి చెప్పలేము. ఆ. ఇక అది రాజకీయం అంటేనే ఇలా ఉండాలి, ఆ. ఇలా విప్పేస్తే తన ఏం ఉండదు. తెలివితనంతోనా అన్ని లేకపోతే రకాలుగా ఆ స్ట్రాంగ్నెస్ ఉంది, మైండ్ ఉంది, అవతల వాళ్ళని కౌంటర్ చేసే శక్తి ఉంది. ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనాలి, అంతే అయితేనే రాజకీయంలో రావాలి పుష్పలీల కూడా అంటారు. అంటారు. రేవంత్ రెడ్డి అనేది ఏముంది? ఆ పుష్పలీలకు నాకు రేవంత్ రెడ్డికి కొంచెం తేడా ఉంది. తమ్ముడు యంగ్ కదా, రాణి అనుకొని మేము బ్లెస్సింగ్స్ ఇచ్చాము. ఓకే. అందుకని ఆయన ప్రతి గెలుపులో, మొన్నటి వరకు కూడా జూబ్లీ ఎలక్షన్ లో కూడా నేను క్యాంపెయిన్ చేశాను. నేను చేయకూడదుగా, మరి నేను ఇంత సీనియర్, నేను ఇంట్లో కూర్చోవచ్చుగా. ప్రతి వాళ్ళం కూడా కార్యకర్తలుగానే పనిచేస్తాం. కాంగ్రెస్ లో ఉన్న గొప్పతనం అది. మిగతా వాళ్ళు అలా చేయరు, ఒక లిమిటేషన్స్ పెట్టుకుంటారు. నాకేం ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలుపు రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవచ్చా? 100%, ఆ? 100%. యూత్ ని చూడండి ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడు. అట్లాగే ప్రతి ఇది కమ్యూనిటీ పరంగా అసలు ఇంతవరకు రాజకీయ అవకాశాలు రాని వాళ్ళకందరికి మంత్రి పదవులు ఇచ్చారు. ఏమైనా ఊహించారండి? కాబట్టి కొన్ని ప్లస్, ప్రతి దగ్గర ప్రతి లీడర్లో ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. పుష్పలీలకు నాకు నువ్వు అడిగిన ప్రశ్నలో
నాకు నచ్చింది నువ్వు అడిగిన దాంట్లో ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా నాకు కూడా నచ్చింది కొన్ని మీరు బాగా సంపాదించారు అనేది అది నచ్చలేదు అది నాకు తెలుసు కదా. అది అది ఏ నచ్చలేదు రాజకీయాలు ఏ రాజకీయ నాయకులు ఒప్పుకోరు అది. అది వేసిన వాడు ఉంటే ఇప్పుడు ఒకవేళ నా దగ్గర ఉంటే నువ్వు ఎంక్వైరీ ఏ ఎంక్వైరీ చేస్తా ఒకవేళ అన్ని నువ్వు 100 కోట్లు అన్నా కదా, లేకపోతే ఆ 100 కోట్లు నీ నిన్న సుమన్ టీవీ జరిగిన నుంచి నాకు దానికి ఇప్పి. ఇవాళ ఎంక్వైరీ చేస్తేనే ఆధారాలు లేకుండా పోతుంది. మరి 20 నువ్వు నా సంవత్సరాల ఏ క్రితం ఆధారాలతో మంత్రిగా చేసిన దానికి ఎవడో వాగాడు ఎంక్వైరీ చేసి- ఎవడో వాగుతాడు నానా, నాకు అవసరం లేదు నాన్న. నాకు దేవుడు ఇచ్చినట్టుగా నేను ఎవరిని చేయి చాచే పరిస్థితుల్లో అప్పుడు లేను, ఇప్పుడు లేను, ఎప్పుడు ఉండను కూడా. నాకున్న దాంట్లో తృప్తిగా బతకడం నాకు బాగా తెలుసు, ఓకే. హ్యాపీగా ఎలా బతకాలో నాకు తెలుసు. 100 కోట్లు ఉన్నా కూడా అష్టరోగాలతో చచ్చేవాళ్ళు ఎంతమంది చూస్తున్నాము. కోట్లాది రూపాయలు స్కాములు చేసి గతంలో పొలిటీషియన్స్ చేసిన వాడి ఇంట్లో పరిస్థితి ఇప్పుడు చూస్తే వాడి ఇంట్లో పిల్లలు కూడా కుక్కల కంటే అన్యాయంగా చూస్తున్నారు వాళ్ళని. వాళ్ళందరితో నేను కర్మ అనేది ఒకటి ఉంటది కదా. ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మాను కాబట్టి నేను ఏ డబ్బుల కోసం పోలేదు నాన్న, ఏ తప్పు చేయలేదు. నాకున్న 2 బిడ్డలే, ఆ 2 బిడ్డలని కష్టపడి నా బిడ్డను కూడా నేను ఎంబీబీఎస్ కాకుండా డెంటల్ చదివించాను. తర్వాత ఇప్పుడు ఆమె LLB చేసింది, LLM చేసింది, చక్కటి ఫ్యామిలీలో ఇచ్చాను. అది రూరల్లో. అల్లుడు డాక్టరు, తర్వాత నా కూతురు నా కొడుకు అమెరికాలో కష్టపడి ఇప్పుడు కూడా కష్టపడుతుంటాడు. వాడికి 2 అమ్మాయిలు, ఇక్కడ 2 అమ్మాయిలు, 4 మనవరాలు. నాకు నా కోడలు కూడా మంచి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, నాయుడు అమ్మాయిని. అమ్మాయి కూడా చాలా మంచిది. మాకు ఎప్పుడు కూడా అత్త కోడళ్ళ రిలేషన్ నేను వెళ్ళి ఫ్రెండ్లీగా ఉంటాము. ఇక్కడ అల్లుడు కూడా కొడుకులాగే ఉంటాడు. ఇంతకన్నా ఏం కావాలండి అన్న, డబ్బు ఉన్నంత మాత్రం ప్రశాంతనం లేని పిల్లలతో సుఖం లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది కూతుర్లతో ఉంటారు, పొద్దున్న లేని గొడవలు, అమ్మ అల్లుడు కొట్టాడు, నాకు పెళ్ళాన్ని తిట్టింది, ఈ టెన్షన్లు నాకు ఏమీ లేవు. చూడు ప్రశాంతమైన నా ఫ్రెండ్స్ అంటారు, అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నావే నువ్వు, నీ నచ్చినట్టు బతుకుతావు. తీయించుకోండి ఎలాగైనా. నిజంగా నా ఫ్రెండ్స్ అంటారు, వాళ్ళకి ఇప్పటికి ఇంకా బాధ్యతలు ఉన్నాయి. నాకు దేవుడు తొందరగా పెళ్లి చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇప్పుడు కూడా అదే అంటాను, యూత్ కి 30 తర్వాత చేసుకుంటున్నారు, అందుకే అన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎర్లీగా పాత పద్ధతి బాగుంది నాన్న. మేము ఇప్పటికి కూడా మా పిల్లలు మేము వెళ్తే అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళగా ఉండేవాళ్ళు. మా నాన్న మేము వెళ్ళిన అలాగే ఉండింది, మా పిల్లలతో మేము. ఇప్పుడున్న వాళ్ళు 30 చేసుకోవట్లే, 35 దాటిపోతున్నారు నాన్న, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఇంకా పెళ్లి అయ్యాక ఒక 3 years ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా పిల్లలు. ఆ తరగతి విడాకులు తొందరగా కూడా అయిపోతున్నాయి, చూసావు కదా. ఎందుకు అంటే అది తెలివిలు అయిపోయాయి. అప్పుడు ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ. మాకు 6 సంవత్సరాల గ్యాప్ నాన్న, నాకు మా వారికి. పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసినారంటే అన్ని చూసే చేశారు. ఇప్పుడు వీళ్ళు ఇష్టంగా చేసుకుంటున్నారు, అందుకే బ్రేకప్లు అయిపోతున్నాయి. వీళ్ళు కర్మకాయలు ఇంకో పిల్లల్ని కంటున్నారు. నేను అదే అంటున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు పిల్లల్ని వెంటనే కనకండి. ఎందుకంటే వాళ్ళని ఎందుకు అన్యాయంగా వాళ్ళ లైఫ్తో ఆడుకుంటున్నారు మీరు అని చెప్తాను నేను చాలా వరకు. అండర్స్టాండింగ్ అనేది మీకు నచ్చినప్పుడు కాదు కదా, అది చాలా ఉంటాయి. ఇప్పుడు కూడా కులపుచ్చి పోదు నాన్న ఇండియాలో. ఈ కులం దరిద్రము, ఈ రాజకీయాలు మళ్ళీ లాస్ట్ 10 years నుంచి మరీ ఎక్కువైపోయినాయి, వరస్ట్ అయిపోయింది. రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు క్యాచ్ చేసుకొని, పాపం వీళ్ళు ఎవరైతే మా చైతన్యం రావాలన్నా, మా కులమోడు కదా మేము సపోర్ట్ చేయాలనుకునే నాశనం అయిపోతున్నాడు. కులానికి కులం చేయటం. ఒకటి, రాజకీయ నాయకులు కావాలని రెచ్చగొడుతున్నారు, ఓట్ల కోసం రెచ్చగొడుతున్నారు, వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం మనం రెచ్చగొడుతున్నారని 50% మనకి తెలిసింది. ఒక 50% ఏంటంటే డైలమాలో ఉన్నారు, కన్ఫ్యూజన్ లో. మా కులమోడు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి కదా, మా కులమోడు కూడా మంత్రి చేస్తున్నాడు కదా ఈయన చేస్తున్నాడు కదా. కొంచెం చేంజెస్ వచ్చింది అనుకుని ఎక్స్పెక్ట్మెంట్ కొంచెం మార్చుకోవాలి వాళ్ళు కూడా, ట్రెండ్ ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ఏమవుతుంది, ఆ పార్టీ వాడిని వీడియో అరెస్ట్ చేయడం, ఈ పార్టీ వాడిని అరెస్ట్ చేయడం, కార్యకర్తలని గొడవ చేయడం, కార్యకర్తల ఇళ్ల మీద రాస్తారోకోళ్ళు, బండ్లు వేయటము, కొట్టడం. అంటే వ్యక్తిగతమైన ప్రాధాన్యతలు కచ్చలు పెట్టుకుంటే రాజకీయం కాదు, మరి టూ మచ్ అయిపోయింది, ఎక్కువ అయిపోయింది లాస్ట్ 5 years. అది నేను కూడా అంటే చూస్తున్నప్పుడు నాకు అసహ్యం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ప్రశాంతంగా ఉన్నాను, నువ్వు నా జనరేషన్ వాళ్ళను ఒక 10 మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటావు, ఇప్పుడు కూడా నువ్వు చేయి ఫ్యూచర్లో కూడా. పుష్పలీలలో ఉన్న అంత స్థిమితంగా కానీ స్థితప్రజ్ఞత కానీ వాళ్ళలో కనపడుతుందని నువ్వు చూ. ఓకే చెప్తుండొచ్చు, టీవీ ముందు వచ్చేసి అబద్ధాలు చెప్తుండొచ్చు, నేను చాలా బాగున్నాను, చాలా ఫ్యామిలీ ఉండరు, ఫేస్ చూస్తే అర్థమైపోతుంది కదా. నేను చాలా హ్యాపీగా ఉంటాను, నేను ఫ్రీ బర్డ్ని నాన్న. ఎలా అంటే నేను అనుకునే చేస్తాను. నాలో ఉన్న మొండితనం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా నాన్న మగపిల్లవాళ్ళగా పెంచడం ఒకటి, నేను అది నాకు నా లైఫ్లో పనికొచ్చింది. ఫ్యామిలీలో జనరల్గా ప్రతి దగ్గర కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి, అది ఇంకా సెలబ్రిటీస్కి ఎక్కువగా ఉంటాయి. దట్ పొలిటీషియన్స్ ఆడవాళ్ళ లైఫ్ ఎవరిది చూసినా టెన్షనే ఉంటుంది. కానీ అలాంటి మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ని పట్టుకొని ఇంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ప్రాబ్లం లేదన్నా. ఎప్పుడైతే ఇంటి వాళ్ళు నెగిటివ్ ఉండి ఫ్యామిలీ వాళ్ళని కాదని బయట వాడు కామెంట్స్ కూడా యాడ్ అయిపోతే ఆ మహిళకి చాలా నరకం. తర్వాత ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఆడవాళ్ళు 50% ఉన్నాం నాన్న. మేము ఎందుకు రావట్లేదు అంటే ఇలా ఈ స్టాంపింగ్లు వేస్తారేమో,
అని భయపడిపోతున్నారు ఇంకా ఇప్పటి కూడా సమాజంలో. బయటకు వెళ్ళిన ఐటీ వేరే పిల్లలు వాళ్ళకి అంట కడుతున్నారు ఎక్కువ, టక్కన అంట దానికి కడుతున్నారు. కారణాలు కూడా ఉన్నాయి నాన్న. ఈ సోషల్ మీడియా అనుకోండి, ఈ ఫోన్ దరిద్రాలు అనుకోండి. ఏనానా నీకు నమ్మకం ఉంటే, నీ పెళ్ళాం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు పంపించు. అంతే. కానీ ఫస్ట్ ఒకవేళ ఎవడైనా నీ పెళ్ళాం గురించి కామెంట్ చేశాడు అనుకో, ఫస్ట్ నువ్వు మొగోడివైతే నా లాంగ్వేజ్ చూడు, నువ్వు మొగోడివైతే కరెక్టోడివైతే ముందు నువ్వు వాడిని తన్నాలి 4. అవును. ఒరే నా పెళ్ళాం గురించి నువ్వెవటరా మాట్లాడేది అని తన్ను. తర్వాత వచ్చి నీ పెళ్ళాన్ని అడుగు, క్లారిఫై చేసుకో. అంతే. ఆ తర్వాత నువ్వు మాట్లాడు. కానీ నువ్వు ఆడన్నాడు ఈడన్నాడు అట్టంట కదా ఇట్లంట కానీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ దగ్గర అంటే అధికారం ఉన్నప్పుడు ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తారు. అధికారం పోయినాక అది ఇంట్లో వాళ్ళ టార్చర్లు ఎక్కువైపోతాయి. అవును. అది నేను చూశాను, చాలా మందిని చూశాను. పాపం. నాకు కొంచెం అలాంటి ఎక్కువ ఏం లేవు బెట. నేను అక్కడ కట్ చేసేసాను. నేను ఎలాంటిదంటే నన్ను ఒక రకంగా రౌడీదాన్ని. నేను ఇంట్లో అయినా బయట సో మీ అయినా. ఆయన ఇలాంటి అడిగినా గానీ అక్కడికక్కడే సాల్వ్ చేస్తారు. నేను ఎలా అంటే నేను చెప్పడం కొంచెం మానేసాను, ఇంకా ఆన్సర్ చెప్పడం మానేసాను. ప్రతి దానికి ఎలా ఆన్సర్ చెప్పను, సింపుల్గా ఒకటి చెప్తాను. ఒక రోజు ఏమైంది, మేము ఉన్నప్పుడే టీవీ లైవ్ పెట్టారు, కెమెరాస్ పెట్టారు అసెంబ్లీలో. ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడే ఆ కెమెరాలో నన్ను చూపిస్తున్నారు. అప్పుడు ఊరికే నన్నే చూపించేవాళ్ళు, ఊరికే నన్ను ఇంకొక అమ్మాయిని. నోరు ఎక్కువ కదా. నోరు కాదు, బాగుంటావని. భలే ఉన్నావులే నీవు, ఎంతసేపు గయ్యాలి సూర్యమత్తనో సూర్యకాంతం చేద్దామని చూస్తున్నావేమో. అయినా పర్వాలేదు, నేను హ్యాపీ. ఆ క్యారెక్టర్ అన్నా నాకు ఇష్టం, సూర్యకాంతం అన్నా నాకు మహా ఇష్టము, సూర్యమత్త అన్నా ఇంకా చాలా ఇష్టము. సో అంటే అలా చూపిస్తున్నప్పుడు ఏమైందంటే ఫోటోజెనిక్ ఫేస్లు ఉన్న వాళ్ళని ఫోకసింగ్ ఉంటుంది మీ సినిమా వాళ్ళు, మీ గ్లామర్ ఉన్న అట్లా గ్లామర్ ఉన్న నన్ను ఎక్కువ చూపించేవాళ్ళు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. అప్పుడు ఏమైంది, నన్ను ఒక కెమెరా చూపిస్తుంది, ఇంకొక ఆయనని ఎవరినో చూపిస్తుంది, ఆయన పేరు చెప్పాను. మా ఆయన ఇంట్లో కూర్చొని చూశాడు. వచ్చేసరికి ఫేస్ చేంజ్, ఉగ్రమైన అలసంలో ఉన్నాడు. ఏమైందంటే ఏమో పొద్దున్న బాగా కోపంలో ఉన్నాడు. ఏమైందని చూస్తే నన్ను అడిగాడు, ఇలా ఏంటి కెమెరా నీకు పెట్టారు అక్కడ పెట్టారంటే వాడిని అడిగి వెళ్ళి కెమెరా పెట్టి నన్ను అడుగు, నన్ను అడుగుతావేంటి, వాడెందుకు పెట్టాడు, వాడు నాకెందుకు పెట్టాడు, ఇంకో కెమెరా ఇంకొకటికి ఎందుకు పెట్టాడు, వాడు ఉద్దేశం ఏముందో, నువ్వు ఇంట్లో కూర్చొని చూసి నీ కళ్ళల్లో ఆ ఫ్రేమ్స్ 2 కనబడితే చూసి అనడమేందో, పిచ్చి కాకపోతే దేర్పా నీకేం ఆన్సర్ చెప్పేదని వెళ్ళిపోయేది. చూడు పాపం ఎన్ని ఇబ్బందులు మహిళ. అంటే ఒక రకంగా మగవాళ్ళకి టార్చరే ఆడవాళ్ళు బయటకు వెళ్తే. అవును. ఎంత మంచి భర్త అయినా కూడా ఒక పక్కన ఉంటది, అబ్బా అని భయం ఉంటది. మన్మధుడు లాంటి వాడికి కూడా ఉంటుండొచ్చు, అలాగే ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. ఐశ్వర్యరాయ్ కూడా ఉంటుండొచ్చు అభిషేక్ బచ్చన్ మీద, ఉండదా? అంటే ఆ సిస్టమ్ బాండింగ్ ఉంటుంది. అంటే మనమే ఉండాలి, మన మధ్యలో ఇంకొకరు ఉండకూడదు అనేది ఒక ఫ్యామిలీ ఒప్పందం. చనిపోయారు కదా మీ వాళ్ళు? మా వారు చనిపోయి 3 సంవత్సరాల దగ్గర అవుతుంది. క్యాన్సర్తో పోయారు. కొంచెం చిన్న ఏజ్ లో చనిపోయారు. అంటే ఆయన కొంచెం యోగా మాస్టర్ కాబట్టి ఆ క్యాన్సర్ కూడా కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ కాలేదు, కానీ అతి జాగ్రత్త చేసుకునేవాడు. కానీ ఏదో టైం అదంతే. డైజెస్ట్ అయ్యారా, చేసుకోగలిగారా? కొన్ని రోజులు కొంచెం అనిపించింది, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడు జనాల్లోనే ఉంటాను నాన్న, ఇంట్లో ఉండే చాలా తక్కువ. నేను 24 hours ఇంట్లో ఉన్నది టిప్స్ మీద లెక్క పెట్టుకోవచ్చు ఇప్పుడు కూడా. ఓకే. ఉండను అసలు. ఒక వారం రోజు ఎప్పుడైనా పిల్లలు వస్తే, నా మనవరాళ్ళు వచ్చినా ఉంటా, బాబు వస్తే ఇంట్లో ఉంటా. అదర్వైజ్ నో, అస్సలు బయటికి వెళ్ళిపోవడమే. నేను ఎవరికైనా హెల్ప్ చేయడానికి పనికొస్తానా అనేది చూస్తాను తప్ప ఇంట్లో ఉండి నేను ఎంజాయ్ చేసుకోవాలి అనేది మాత్రం నేను చూడను. వాస్తవంగా ఇప్పుడు ఇదే పార్టీలో ఉన్నారు కాబట్టి బయట ఎక్కువ టాక్ నడుస్తుందండి. కవితను నడిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు అని ఒక టాక్ ఉంది. ఆయన అండ చూసుకొని, ఆ శక్తి చూసుకొని ఆమె అంతగా ప్రజల్లో తిరుగుతున్నారు, ఊర్లలో తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏదో జాగృతి పేరు మీద రకరకాలుగా మీటింగ్స్ పెడుతున్నారు. అండ్ ఆయన అండ చూసుకొని ఎమ్మెల్సీకి కూడా రిజైన్ చేశారు. మొన్న అక్కడ ఏడ్చారు కదా ఇప్పుడు మండలిలో కూడా. అవునమ్మా అనేది మీకు ఎవరికి ఏం ఎవిడెన్స్ దొరికింది? రేవంత్ రెడ్డి గారు ఆమెని ఎంకరేజ్ చేస్తున్నారని ఆమె ఎక్కడైనా చెప్పిందా? చెప్పలేదు. చెప్తారు ఎవరైనా? అరే మరి ఎలా అంటారండి ఊరికినే? ఇప్పుడు ఆమె వాళ్ళ ఫ్యామిలీతో ఫైట్ చేసేట ఆమె అసలు నాకు పెద్ద జోక్ అండి. ఇది వాళ్ళ ఇంట్లో సమస్యలు రాజకీయాలు బయటకు వచ్చి చేయడం ఏంటి? అసహ్యం ఉంది నాకైతే. అసలు జనాలకు అసలు క్లారిటీ కావాలండి. ఆవిడ ఎవరితో విభేదించి బయటకు వచ్చింది? వాళ్ళ బావ మీద కోపంతో వచ్చింది, వాళ్ళ అన్న మీద కోపంతో వచ్చింది, వాళ్ళ ఇంటర్నల్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆమె ఇంట్లో చూసుకోవాలి. ఆమె వచ్చి ఇప్పుడు పార్టీలోకి వచ్చి నాకు మా నాన్న ఇలా చేశాడు, మా అన్న ఇలా చేశాడని వాళ్ళ కుటుంబ వివరాలు రాజకీయ దానికి అనుసంధానం చేయడం అనేది చూసే జనాలన్న కొంచెం ఆలోచన చేయండి. ఆమెం జనాల కోసం కాంగ్రెస్ పార్టీలోకి రాబోతుంది త్వరలో. ఇక నేను చెప్పలేను. ఏమా ఈ రెండుటి విభజించమంటున్నా. కుటుంబ వ్యవస్థలో ఒక స్త్రీగా ఆమెకున్న స్థానాన్ని ఆమె కోల్పోతుంది అన్నది
ఆమెకు అక్కడ జరగలేదు, అవమానాలు జరిగితే ఆ పార్టీలో చూసుకోవాలి ఆమె. కానీ ఆమె వచ్చి ఇక్కడికి వచ్చి జనాల మీద పడి ఏడ్చుకొని నేను మీకోసం సర్వీస్ చేస్తాను ఇప్పుడు అనడం ఎంతవరకు కరెక్ట్? దానికి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి మాకేం పార్టీలో లేరా, మహిళలు లేరా, లేకపోతే అవకాశాలు ఉన్న వాళ్ళు లేరా ఇప్పిద్దామంటే? ఇప్పుడు ఆవిడ తీసుకొని వస్తే ఆమె చేసిన తప్పులకన్నీ కూడా ఆన్సర్ చెప్పాలి మనం. ఇప్పుడు తిహార్ జైలుకి వెళ్ళింది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తారా? లిక్కర్ స్కామ్ గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, లేదా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవాలా? మాకేం కర్మపడింది? సో ఏదైనా రాజకీయాల్లో ఏది జరుగుతుంది జరగదు మహిళగా బాధ అనిపించలేదా? మాకేం అవసరం అండి, ఆమె సంతోషం కాదండి. మాకు ఆమె డబ్బుని ఆమె ఫ్లైట్లు తిరిగినప్పుడు ఆమె అవన్నీ చేసినప్పుడు మాకు చెప్పిందా? జనాలకు అందరికి చెప్పిందా? లేదా మాకు చెప్పిందా? రేవంత్ రెడ్డి గారికి చెప్పిందా? సో అదేని మాకు బాధ ఏంటండి, వాళ్ళు ఇంట్లో చూసుకోవాలండి. నా విషయం లేదు, నేనైతే అసలు ఆ సబ్జెక్ట్ని అసలు వేస్ట్ అంటున్నాను నేను. ఆమె పాలిటిక్స్లో తిరగడము, ఆమె పార్టీల గురించి మాట్లాడడం అనేది అది చాలా తప్పు. రెండింటిని కలిపేసింది, కలపద్దు. అది కుటుంబ పరిపాలన జరిగినది ఏమైనా జరిగి ఉంటుంది, అది కుటుంబంలో చూసుకోవాలి. పరిపాలన విషయంలో ఈమెకు నిజంగా రావాలని ఉంటే ఆమె సపరేట్ ప్లాట్ఫామ్ మీద పెట్టి అనౌన్స్ చేసేది ఉండే. ఆమె ఇలా ఏడ్చుకుంటూ ఆ సబ్జెక్ట్ ముందు వేసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారిని అందులో ఇన్వాల్వ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. లాస్ట్ మొన్న ఈ మధ్య హీరోయిన్ల డ్రెస్ల మీద కామెంట్ వచ్చినప్పుడు కూడా మీరు కొంచెం విభేదించారు దాన్ని, శివాజీ మాటల్ని ఖండించారు తప్పు అని. కానీ అదే శివాజీని కొన్ని లక్షల ఆడవాళ్ళు, కొన్ని లక్షల మగవాళ్ళు కూడా ఏకీభవించారు. బాగా మాట్లాడాడు శివాజీకి మా సపోర్ట్ అని. తర్వాత మీ పార్టీ నుంచి సంధ్యారెడ్డి ఫుల్ వైరల్ అయ్యింది. కాదండి, కవిత స్టోరీ ఉంది, వాళ్ళ ఇంట్లో అయ్యతో కొట్లాడుకోవాలి, అది తీసుకొచ్చి అవి బయటకు వచ్చి పార్టీ అంటుంది. ఎలా ఉందో ఇక్కడ శివాజీ గారికి ఏం సంబంధం అండి? శివాజీ గారు ఆయన సినిమాలో యాక్ట్ చేశారు కదా, అంటే గొంగల్ లాంటి రాజకీయం లాంటి దాంట్లో నువ్వు పనిచేసావు. మరి అలాంటి క్యారెక్టర్స్ నువ్వు పనిచేసినోడివి, నువ్వు ఎవరికో మళ్ళీ అందులో ఉండే వాళ్ళ గురించి కాకుండా నువ్వు అందరు జనరల్ జనాల గురించి చెప్పడానికి నువ్వెవరు అసలు? నీకున్నది ఏంటి అంటే? ఆయన అనడం కాదండి, ఆయన అనడం ఏందో, ఈమె తన మీద ఆపాదించుకో, తన మీద వేసుకోవడం ఏందో, దాని మీద డిస్కషన్లు ఏంటో, ఇది ఏంటండి? జనాలకు పని పాట లేవా? ఆయన హీరోయిజం ఏంటి, ఈమెను మైనస్ ఏంటి, దానికి సపోర్ట్ ఏంటి, విమర్శలు ఏంటి? సబ్జెక్టులు లేవండి సబ్జెక్టులు జనాలకు ఎన్నో ఉన్నాయి. ఒక పక్కన అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంతో పిల్లలు సతమతం అవుతున్నారు ఈరోజు. ఎన్ని రకాల ఇబ్బందులు, విద్యా విధానంలో మార్పులు లేవు మన దగ్గర. మన గ్లోబలైజేషన్ పోటీలో వెనుకబడిపోతున్నాము. మన నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయింది? మన కార్పొరేటర్గా మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదన్నీ వదిలేసి ఈ పర్సనల్గా ఈ పిచ్చపాట ఏంటండి? నాకు అర్థం కాదు. అనసూయ కూడా ఒక కామెంట్ చేసింది, తనకు వచ్చిన సపోర్ట్ వల్ల నేను భయపడ్డాను, తన అన్న కామెంట్లకు కాదు. ఏమో, నాకైతే అది అనవసరమైన సబ్జెక్ట్ అనిపించింది నాన్న. ఇప్పుడు నేను ఖండించలేదు. నేనేమన్నానంటే సినిమా అనేది అది గ్లామరస్ ఫీల్డ్, వాళ్ళకి అవకాశాలు ఎలా వస్తాయి? ఎంత తక్కువ వేసుకుంటే అంత అవకాశాలు వస్తాయి అనేది పాపం వాళ్ళ మనుగడ కోసం. ఫుడ్, వాళ్ళ బ్రెడ్ అండ్ ఫుడ్ అదే కదండి. వాళ్ళని చూడడానికి నువ్వు ఎంటర్టైన్మెంట్ 3 గంటలు పోతున్న జనాలు ఉన్నప్పుడు సినిమా తీసేవాడు ఆ కోణంలోనే తీస్తున్నాడు. అలాంటి వాళ్ళని వాళ్ళు ఎన్నుకోవాల్సి వస్తుంది. వాళ్ళ లైఫ్ సస్టైన్ కావాలంటే అలాంటిది వేసుకోవాల్సి వస్తుంది. చూసే వరకు ఓకే, బయట గురించి బయట ఇప్పుడు సినిమా ఆ అమ్మాయి వచ్చిందండి, ఎవరో XYZ ఒక అమ్మాయి వస్తుంది, మీలాగా చీర కట్టుకొని పోవచ్చు కదా మంచిగా. ఎందుకు వేసుకుంటదండి? ఆ అమ్మాయిని అలా చూసే వాళ్ళు 80% వస్తారు. సాంప్రదాయంగా వచ్చేవాళ్ళు ఆమెను చూసేవాళ్ళు ఎందుకు వస్తారండి? ఇంట్లో కూర్చొని చూస్తారు. అలా అక్కడ చూసింది కాబట్టి ఈ అమ్మాయి ఇక్కడ కూడా ఇంకా డైరెక్ట్ చూడొచ్చు కదా అని వచ్చేవాళ్ళే వస్తారు కదా. వాళ్ళ తప్పు లేదు, ఈ అమ్మాయి తప్పు లేదు అంటాను నేను. అక్కడ చీర కట్టుకొని వెళ్తే ఎవరు వస్తారండి ఆమెను చూడడానికి? నాకు అర్థం కాదు. ఆమె సినిమా హీరోయిన్, లేకపోతే సినిమాకి సంబంధించిన హీరోయినా కాకపోయినా సినిమా క్యారెక్టర్. ఆ అమ్మాయికి ఆ డ్రెస్ వేసుకుంటేనే ఆ చూసేవాళ్ళు కొంచెం క్రేజ్ ఉంటుంది. వెళ్ళింది, అది కూడా గుంపులో డ్రెస్ పోయింది కదా. దానికి నేనేమంటానంటే అది వేసుకునేటప్పుడు ప్రొటెక్షన్ కూడా చేసుకోవాలి వాళ్ళే. ఇప్పుడు ఆ షాపోడు ప్రొటెక్షన్ చేయాలి అమ్మాయిని, ఆ అమ్మాయి సెల్ఫ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. నువ్వు వేసుకొని వెళ్తున్నావంటే నీది నువ్వు కాపాడుకోవాలి, జనాల మీద రుద్దడానికి లేదు కదా. ఇప్పుడు నువ్వు చూపిస్తే చూసేవాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఎన్ని రకాల వల్గారిటీస్ కామెంట్స్ అండి, వినలేకపోయాను నేనైతే. ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను. నేను అదే సేమ్ ప్లాట్ఫామ్ మీద ఒక సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి, సేమ్ ఒక అరకిలో ఒక గ్రౌండ్ లోనే 2 ప్లాట్ఫామ్స్ పెట్టాం. ఒక సెంట్రల్ మినిస్టరు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ వస్తున్నారని పెట్టండి. జనాలు ఎక్కడికి వెళ్తారండి? మీరు చెప్పండి. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళరు జనాలు. ఎందుకు వెళ్ళరు అంటే ఆ 3 గంటలలోనే వాడు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి హ్యాపీనెస్ని పొందుతాడు కాబట్టి, డబ్బులు ఇచ్చి పొందుతున్నాడు వాడు కదా.
కానీ అక్కడికి వెళ్ళిన జనాలు నువ్వు రమ్మని అనలేవురు, వాడి ఇష్టం అది. ఇక్కడ ఏంది సర్వీస్ మొట్టతో వచ్చాడు, నీకు సర్వీస్ ఇచ్చేవాడు వచ్చాడు రా, సెంట్రల్ మినిస్టర్ వాడు రారా అంటే ఇక్కడ 100 మంది కూడా ఉండరు, అక్కడ 1000 మంది ఉంటారు. కానీ ఒకప్పుడు అదే జయప్రద, అదే శ్రీదేవి, అదే రాధిక, అదే సుహాసిని, అదే ఖుష్బు, వీళ్ళందరూ చీరలు కట్టుకొని వెళ్ళినా కానీ కోట్లాది మంది, లక్షలాది మంది చూడటానికి వచ్చేవాళ్ళు. కానీ పాపం ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వెళ్తేనే ఒకడు వైరల్ అయింది, వాడు ఏడుస్తున్నాడు, ఆమెను ఎందుకన్నారు, ఆమెను మేము అలాగే చూస్తామని ఏడుస్తున్నాడు వాడు. ఇప్పుడు ఎవరిని కాదంటామండి, అతి ప్రజాస్వామ్యం అయిపోయింది, అతి ఏమంటారు డెమోక్రసీని, ఫ్రీడమ్ ని ఎక్కువ వాడేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు చూసేవాడిది తప్పు, తీసేవాడిది తప్పు అంటే సినిమాలే నడవవు కదండి. అప్పుడు 100 సంవత్సరాలు 100 రోజులు నడిచేవి సినిమాలు, ఇప్పుడు 3 రోజులు కూడా నడవట్లేదు, ఓటీటీలో ఫట్టుమని ఎగిరిపోతున్నాయి. హీరోయిన్ ఈ రోజు ఉన్నది, అది రేపు వస్తుందో రాదో కూడా తెలియదు. మరి వాళ్ళ మనుగుడికి ఎట్లాగండి, అలానే వేసుకోమని నేను చెప్పట్లేదు, వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు వేసుకున్నా జనాలు వచ్చేటప్పుడు మరీ ఎబ్బట్టుగా కాకుండా కొంచెం చూసేటట్టుగా వేసుకొని వస్తే బాగుండేది. మరీ అలా కాకుండా వచ్చారనుకోండి, అన్కంట్రోల్ పోలీసు వాళ్ళు ఏమన్నా పాపం ఏం చేయగలరు, వాళ్ళు కూడా ఎవరు ఏం చేయలేరు కదమ్మా. అలాంటిది అంత జరిగిన తర్వాత అయ్యో ఇలా జరిగిపోయింది అనుకోవడం తప్పితే ఏం లేదు. కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో, సినిమా ఫీల్డ్ లో ఉండే వాళ్ళు, ఆడవాళ్ళు, అందులో పోయేడు వాళ్ళ మీద కూడా మంచి అభిప్రాయాలు ఉండవు. మరి రాజకీయంలో మా వారు ఎందుకు భయపడ్డారు? ఇప్పుడుకున్న వాళ్ళు కూడా 50% ఉన్న మహిళలు ఓట్లేస్తున్నారు, కానీ రాజకీయాలు ఎందుకు రావట్లేదంటే ఇలాంటివే అపవాదులు. నీ పెళ్ళాన్ని ఎవరైనా చూస్తే ఓర్చుకోలేని క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళము. మరి నాలాంటిది రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆ నిందలను భరించాల్సి వస్తుంది, భరించాము కూడా, తప్పదు. ఏం చేస్తాం, సమాజం అలా ఉంది, పురుషాధిక్యత సమాజం. ఏదేమైనప్పటికండి రాజకీయాల్లోకి వచ్చిన మహిళలందరికీ నిజంగా హ్యాట్సప్ అండి. సో మీరు ఇదే స్టబన్ ఒక ఐరన్ లేడీగా ముందుకు ఇలానే కొనసాగాలని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మిమ్మల్ని గుర్తించాలని, మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచి ఈ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది వినిపించాలని ఇప్పటికీ పుష్పలీల మాట్లాడితే 1,00,000 మంది చూస్తారు. అదే మనస్ఫూర్తిగా ఎందుకు చూస్తున్నారు? పదవి ఉన్న వాళ్ళని పెట్టమనండి, నాది చూడమనండి. ఎందుకంటే పదవి ఇంపార్టెంట్ కాదు నాన్న. రాజకీయాలు ఎప్పుడు ఒక్కసారిగా చేసినామంటే ఇప్పటికి 20 ఏళ్ల వరకు నన్ను గుర్తుపెట్టుకున్నట్టు మంచి పనులు చేశాను కాబట్టి కదా. ఈ రోజు ఎవరిని ఒక్క పేరు లేని వాళ్ళతో ఉండదు, అది ఇంపార్టెంటా? డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలి, తప్పు లేదు, కానీ అది వేరే ప్లాట్ఫామ్. రాజకీయాల్లో చేయకూడదు, చేస్తే వాటిని ఎదుర్కోవాల్సిందే. సూపర్, ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పుష్పలీల గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రోషన్ ఇంటర్వ్యూ అంటే ఇంకా అందరు ఫ్యాన్స్ నీకు కూడా అలాగే ఉంటారు. మా ఇంటర్వ్యూలు మీతో జరగడం అనేది చాలా మంది ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. మీరు కూడా ఇలాగే, మీ షో కూడా చాలా బాగుండాలి. థ్యాంక్ యూ. మీరు కూడా చక్కగా ఇంకా ఉన్నతమైన ప్రోగ్రామ్స్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. రెగ్యులర్ గా కాకుండా ఫస్ట్ లో కొంచెం బాగా మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు. మీ లిప్స్టిక్స్ గురించి, మీ చీరల గురించి డెఫినెట్ తెలుసుకోవాలి, ప్రజలు కూడా చూస్తారు. ఎస్ నానా, మనము మన అందము మనమే, మన అందాన్ని మనమే ఇష్టపడాలి. అవును, ఎవడు కామెంట్ చేయడం కోసం మనం తయారవ్వడం అవసరం లేదు. నీ ముఖం నీ ఇష్టం, నువ్వు అందంగా ఉండు, నిన్ను 1,00,000 మంది చూస్తారు. నేను లెక్చరర్, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫస్ట్. నేను బయటకు వెళ్తున్నానంటే నా స్టూడెంట్స్ ఇప్పుడు కూడా, మేడం మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, చాలా దా కాంప్లిమెంట్. ఒకటి నేను ఈ వయసు ఎంతమ్మా అని అడిగాను అనుకో, సినిమా వాళ్ళు చెప్పరు, ఆడపిల్లలు చెప్పరు కదా. నన్ను అడిగారండి, నా ఒరిజినల్ వయసు కంటే నాకు కొంచెం తక్కువ చెప్పారంటే, అబ్బా ఈరోజు ఎనర్జీ వచ్చేసి బాగానే చెప్తారు కదా. మేము తక్కువ బాగా బయట 40-45 ఉంటాయి మీకు. అబ్బా చాలు నాన్న, పోయి నిద్రపోతారు పోండి. హ్యాపీ, చాలా హ్యాపీ, ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆరోగ్యమే నాన్న ఇంకా మనిషికి కావాల్సింది. డబ్బులు ఏం చేస్తాను, తినలేనప్పుడు డబ్బులు సంపాదించుకుని ఏం చేస్తాను, ఇన్ని వేల కోట్లు. 64-65 ఉంటాయా? లేదు 60. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ గిడ్ మంచి ఫాలో, అంటే మంచి డైట్ తీసుకుంటారు. నేను 25 years డయాబెటిక్ ని. అవునా? ఎప్పుడైతే పాలిటిక్స్ వచ్చానో అడిషనల్ గా అది వచ్చింది. ఎక్కడ కనిపించట్లేదు కనిపించాను. నేను ఏది హెవీగా తినను, హెవీగా నిద్రపోను, హెవీగా నువ్వు బంగారం పెట్టినా సరే నేను తినను. మళ్ళీ అన్ని తింటాను, స్వీట్ తింటాను, ఐస్ క్రీమ్ తింటాను, అన్ని తింటాను. ఏది కూడా తినకూడదు, అది తినలేదు అని అనకుండా ఉంటాను, అన్ని టచ్ చేస్తాను. కానీ నా బాడీని నేను చూసుకుంటాను. యోగా చేస్తారా? నో యోగా, వాకింగ్. వాకర్ ఉంటుంది నా దగ్గర ఇంట్లో, దాని మీద కాలు పెడితే బాడీ మొత్తం ఊగుతుంది, అది ఒకటి నడుస్తుంది అంతే. 15 నిమిషాలు చేస్తాను. సో ఇంతే ఆరోగ్యంగా ఉండండి.
Thank సో you, మంచి పదవిలో కానీ మళ్ళీ డబ్బులు ఉన్న చూడాలని పుష్పలీలు అంటే కోరుకుంటున్నాను. నేను ఒప్పుకోను. ఉమ్, నిజాయితీకి మారిపేరుగా బతకాలనుకున్నాను. నా పిల్లల్ని నేను అలాగే పెంచాను. ఉమ్. భవిష్యత్తులో రాజకీయాలంతా దొంగలంటే కాదు, మంచి సో వాళ్ళు నిజాయితీ పుష్పలీల గారు మీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇచ్చేయచ్చు. తీసుకోండి. సాయంత్రం వస్తా ఇంటికి. వెల్కమ్. తీసుకో నాన్న, తీసుకో, అన్ని ఉన్నాయని you. తీసుకోపో, లేకపోతే పెట్టిపో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, మీకు కూడా థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.